This conference will now be recorded. Om Gurubhyo Namaha. Religion and Authority Part 2, 16th Conversation between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson, 8th June 2021. Anderson గారే మొదలు పెడుతున్నారు. Mr. Krishnamurti, in our series of conversations, we have reached an especially critical place. అంటే మన యొక్క ఈ మాటలు అంటే కాన్వర్జేషన్ అంటే సంవాదాలు, ఇందులో మనం ఒక క్రిటికల్ ప్లేస్ కి వచ్చామన్నమాట. అంటే ఒక మంచి అదే ముఖ్యమైన ప్లేస్ కి వచ్చామని అర్థం. In our last discussion together, we touched on the question of authority. కిందటి డిస్కషన్ లో మనమేమో అథారిటీ అన్నదాన్ని కొంచెంగా స్పృశించాం, అంటే దాని మీద ఎక్కువ కాకపోయినా కొంచెంగా మాట్లాడాం. Not only in relation to what is out there. అవుట్ దేర్ అంటే అక్కడ చదవాలి ఇంకా. Not only in relation to what is out there that we project, and what is out there that faces us literally. అది అంటే అక్కడ ఉన్నది మనం ఎదుర్కొంటున్నది, అది మనం చూడాలి. అక్కడ అంటే మనం లిటరల్ గా ఫేస్ చేస్తున్నది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి అన్నది మనం చూడాలి అని. But also the question at the deeper level of my relationship within that. అయితే నా యొక్క సంబంధం దాంతో ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. And a point where in the inquiry, in going deeply into my, and a point where in the inquiry, hello వినిపిస్తున్నదండి? చెప్పలేను కదా, నువ్వు ఆపిన దగ్గరికి ఇంకా మీనింగ్ సరిగ్గా రాలేదని. అయితే సరే. In going deeply into myself, in self examination, ఇన్ గోయింగ్ డీప్లీ అంటే మనం లోతుగా ఈ మనని మనం పరిశీలించుకుంటే, లోతుగా వెళ్ళడంలో there is a point of boggling. There is a point in that. పాయింట్ ఆఫ్ బాగ్లింగ్ అని ఉంది. మైండ్ బాగ్లింగ్ అంటాం కదా, బాగ్లింగ్ అంటే అర్థం ఇలా రాశారు, అమేజింగ్, something, a point of astonishment and bafflement when you imagine something. ఒక్కసారి నేను చదివితే ఒక మీనింగ్ ఒక్కసారి చదువుతాను. బాఫ్లింగ్. మీనింగ్ చదివే నాకు అర్థమైంది. Be astonished or baffled when trying to imagine something. ఏదైనా ఊహించడానికి ప్రయత్నించినప్పుడు మనం ఏమో ఆశ్చర్యపోవడం లేదా కన్ఫ్యూజ్ అవ్వడం.
one is hesitant. మళ్ళీ అది వాక్యం చదివి అప్పుడు కానీ నేను పూర్తి వాక్యం చెప్పలేదు. Okay. మీ మాటలు మేడం గారు అవునా జరిగి మళ్ళీ సిగ్నల్ వచ్చిందండి. చెప్పండి, చెప్పు వసంతలకు చదువు. Okay. And a point where in the inquiry, in going deeply into myself, in self-examination, there is a point of boggling when one... అక్కడికి ఆపు, కొంచెం మధ్య ఆపు, అంటే ఆపితే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళి చదువు. In going deeply into myself, there is a point of boggling. నా లోపు నేను చాలా లోతుగా వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఉన్నది విషయం జరిగిందని. When one is hesitant and trembles, ఒక వ్యక్తి హెసిటేషన్తో వణుకుతూ ఉంటే, there is a real fear and trembling, అక్కడ నిజమైనటువంటి భయము వణుకు ఉంటాయి. that occurs at the birth of that enquiry. అది అలాగ మనం ఎంక్వైరీ అంటే తెలుగులో ఏమంటాం, మన పరిశీలన చేస్తాం. మనం అలా చూసుకుంటూ ఉంటే ఒక దగ్గర వేసేస్తుంది. సరే విచారణ అందాం. అలా చేసుకుంటూ ఉంటే మనకు ఒక దగ్గర ఒక భయం వేసేస్తుంది, వణుకుతో కూడిన భయం వస్తుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. And I think you, at the conclusion of our former conversation, సంభాషణ were moving toward a discussion of that in terms of its role in religious life. మనం కొంతమంది డిస్కషన్ మతపరమైన జీవితం విషయంలో కొంత అంతవరకు వెళ్ళాం. Krishnamurti ji, that is right. Yes. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, సార్, వై డు వి హెసిటేట్? That's what it comes to, what you are saying. That's what it comes to, what you are saying. చాలా డిస్టర్బెన్స్. అంటే వాళ్ళ సిగ్నల్ బాగోలేదు, రేడియో కూడా అందుకే రాలేదు. మధ్యలో బాగా వస్తుంది. Why do we not take the plunge? మనం ఎందుకని ఇందులోకి మొలగట్లేదు? That's what you are asking. ఒకసారిగా అందులో జంప్ చేయట్లేదు. ఎందుకని మనం అందులో ఒక్కసారిగా జంప్ చేయట్లేదు? అది మీరు అడుగుతున్నారు. Anderson ji, that's what I am asking. Yes. అవును, అదే నేను అడుగుతున్నాను. Krishnamurti ji, why is it always coming to the brink and withdrawing, running away? అది చివరి వరకు వచ్చి మళ్ళీ అది కిందకి విత్డ్రా అయిపోతుంది, అంటే వెనక్కి వెళ్ళిపోతుంది. అలా ఎందుకు అవుతుంది? Why don't we see the thing as is and act? మనం ఎలా ఉందో అలాగే విషయాన్ని చూసి ఆ విధంగానే మనం పనిచేయడం ఎందుకు చేయట్లేదు? Is it, sir, part of our education that has cultivated function? ఇది మన విద్యా విధానం వల్ల అది మనకేమో ఒక రకమైనటువంటి
పని చేసేదాన్ని నేర్పింది. enormous function, పెద్ద పని, ఫంక్షన్ అంటే పని అనే అందాం. పెద్ద ఫంక్షన్ చేయడం అంటే ఇక్కడ ఫంక్షన్ అంటే ఫంక్షన్ అని కాదు, అంటే ఇంకా పెద్ద పని చేసేటట్టు నేర్పింది. we give tremendous importance to function as an engineer, as a professor, as a doctor, and so on. మనము ఒక ప్రొఫెసర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా ఉండడానికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఇస్తాం. ఆయన ప్రొఫెసర్ అండి అంటే ప్రొఫెసర్ గారు అంటే ఆ ప్రొఫెసర్ అనే పనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒక ఇంజనీర్ గారండి, అలాగే ఒక డాక్టర్ గారండి, అలాంటి పనులకి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. అంతవరకు ఉన్న అందరూ కూడా ఆ ప్రొఫెసర్ గారు వచ్చారంటే ఏదో పెద్ద విషయం అన్నట్టుగా. Functioning in a particular technique. అది ఒక టెక్నిక్ గా, పర్టికులర్ గా ఒక ప్రత్యేక విధానం పనిచేస్తూ ఉంటాం మనం. And we have never cultivated or encouraged or inquired into what is intelligence. కానీ మనం ఎప్పుడు కూడా దాన్ని అలవాటు చేసుకోలేదు, ఆలోచించలేదు. అసలు బుద్ధి అంటే ఏమిటి అన్నది మనం చూడలేదు. Where there is intelligence, there won't be this hesitation. షూర్, ఇక్కడికి వచ్చి మీరు కూడా వినండి, మీకు కావాలంటే ఈ పేరు తెచ్చుకోండి. వేర్ దెర్ ఇస్ ఎడ్యుకేషన్, ఎక్కడైతే ఇలాంటి సంకోచించే స్థితి ఉందో, దేర్ ఈస్ ఏంటది, Where there is intelligence, there won't be this hesitation. బుద్ధి అన్నది ఎక్కడ ఉంటుందో ఈ సంకోచించే తత్వం అక్కడ ఉండదు. There is action. అక్కడ పనే ఉంటుంది. When one is very sensitive, you act. ఒక వ్యక్తి ఎప్పుడైతే సెన్సిటివ్ గా ఉంటారో అప్పుడే పనిచేస్తారు. That sensitivity is intelligence. ఆ రకమైన సెన్సిటివిటీనే మనం బుద్ధి అంటున్నాం. Now in education, as I have observed it both here in India and other parts of the world, అంటే విద్యా విధానం, విద్యకు సంబంధించి ఇక్కడ ప్రపంచంలో ఇతర భాగాల్లో నేను చూసింది ఏంటంటే, education is merely training the mind to function the dictates of society. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఆ సొసైటీ చెప్పిన వాటికి అనుగుణంగా మనస్సు పనిచేయడము అని మనం అనుకుంటున్నాం. అంటే సంఘానికి తగ్గట్టుగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మనుషులు అన్నిటికీ తగ్గట్టుగా పనిచేయడమే విద్య అని మనం అనుకుంటున్నాం. So many engineers are wanted, so many doctors are wanted. చాలా మంది ఇంజనీర్స్ అవసరం, చాలా మంది డాక్టర్లు కూడా అవసరం. If you get into a profession where there are few, you might make more money. మీరు ఏదైనా ఒక వృత్తికి వెళ్ళారనుకోండి, ఎక్కడైతే కొంచెం మందే ఉంటారో దాంట్లో మీకు ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. మీరు దాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకుంటారు. ఎందుకంటే ఒకే డాక్టర్ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చూసారండి కరోనా విషయంలో ఒకే డాక్టర్ ఎంతో కష్టం మీద మనకి ఆయన 5,000 అడిగినా ఇవ్వాలి, 3,000 అడిగినా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనీ మేకింగ్కి బాగా వాడుకుంటున్నారు ఇదే టైం. అలాగే తక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా డబ్బు సంపాదించడానికి వాడుకుంటారు. మరొకరు లేరు కదా, వాళ్ళే చేయాలి. అప్పుడు ఏం వచ్చినట్టుగా ఇప్పుడు ఒక ప్లంబర్ వచ్చాడు, మనకు ఎవరు ఉండదు దొరకరు. అప్పుడు ఆ ప్లంబరు 500 అడిగినా వచ్చినందుకు వాడు డాక్టర్కైనా ఇవ్వక్కర్లే, 200 ఇచ్చేయాలి జస్ట్ వాడు వచ్చినందుకే. అంటే మరొక గతి లేదు కదా, అందుకే మనం వాళ్ళకి అలా వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. So we are encouraged and trained to function in the field of activity as functions, careers.
అందుకని మనం ఈ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అంటే పని చేసే విధానంలో సో మళ్ళీ సరే సో ఆర్ ట్రైన్ టు ఫంక్షన్ In the field of activity as functions, careers. అది మనమేమో ఈ పనుల విధానంలో మనం ఏంటంటే మన ఉద్యోగాలు, కెరియర్ అంటే మనం ఏదైతే డబ్బులు ఆర్జించడానికి చేసే పనులు ఇవన్నీ చేస్తున్నాం అంటే వాటిని మనం ఉద్యోగం అనో మన కెరియర్ అనో అంటారు. Now we hesitate to enter or plunge into something that demands all your attention. ఇప్పుడు మీ అటెన్షన్ అంతా ఎందులో అవసరమో అందులోకి మీరు జంప్ చేయడానికి అంటే దూకడానికి సంకోచిస్తున్నారు. హెజిటేట్ అంటే ఏంటి? చేయడమా ఎలా అది సంకోచింది దాన్ని ఏమి తెలుగులో అంటాం? హెజిటేట్ అంటే మనం సంకోచిస్తూ ఉంటాం అనమాట ఆ పనులు చేయడానికి. All your attention, not fragmentary. All your attention because we don't know the measure. అది మొత్తం టోటల్ అటెన్షన్ అంతా అందులో పెట్టాలి, ఏదో ముక్కలుగా కాదు. ఎందుకంటే అందులో ఎంత పెట్టాలో మనకి ఈ డోంట్ నో ద మెజర్, మనకు తెలియదు. We know how to measure function. మనకేమో ఆ పని అనేది ఎలా కొలవాలో తెలుసు. Here we have no measure. ఇక్కడ ఏమి కొలతలు లేవు. Therefore I depend. ఎందుకని నేను ఆధారపడతాను. Therefore I won't reason here because I don't know how to reason. ఇక్కడ నేనేమో రీజన్ అంటే కారణాలు అవి చూడడానికి ప్రయత్నించాను, ఎందుకంటే నాకు అవి తెలియవు. ఆ రీజన్ చేయడమే తెలియదు. మొదటి నుంచి ఒక్క మాట చదువు, ఎందుకంటే ఏదో క్రూషియల్ పాయింట్ నేను మిస్ అయ్యానేమో అనిపిస్తాను. ఒక్క మాట నేను ఇంగ్లీష్ లో చదువు, అంటే ఇదంతా విద్యా విధానం దగ్గర నుంచి చదవాలా? ఈ ఒక్క పారాగ్రాఫ్ చదివి మొదటి నుంచి ఒక మాట చదువు. ఏంటి ఏ టాపిక్ లో ఇదంతా చెప్తున్నారని. టాపిక్ అంటే టాపిక్ తెలుసు, కానీ ఏ కాంటెక్స్ట్ కోసం ఇదంతా అనడానికి నాకు క్యాచ్ అవ్వలేదు. Why is it always coming to the brink and withdrawing, running away? కాదు ఇంకా ముందు నుంచి చదవాలి, అదంతా నేను విన్నాను. ఇంకా ముందు నుంచి అంటే మొదటి నుంచి వచ్చేస్తుంది. ఒకసారి చదివి జస్ట్ చదివి. సార్ వై డు వి హెజిటేట్ అక్కడి నుంచి చదివిదా? స్టార్టింగ్ నుంచి చదివి. Mr. Krishnamurti, in our series of conversations, we have reached an especially critical place. In our last discussion together, we touched on the question of authority, not only in relation to what is out there and what is that we project and what is out there that faces us literally, but also the question at the deeper level of my relationship within that. Idi Anderson garu antunaru. And a point where in the enquiry, in going deeply into myself, in self-examination, there is a point of boggling. When one boggles, one is hesitant and trembles. There is a real fear, trembling that occurs at the birth of that enquiry. And I think you, at the conclusion of our former conversation, were moving toward a discussion of that in terms of its role in the religious life. Krishnamurti garu, that's right annaru. Ani, sir, why do we hesitate? That is what it comes to. Why do we not take the plunge? That's what you are asking, Anderson ji. That's what I am asking, yes.
Krishnamurti ji, why is it always coming to the brink and withdrawing, running away? Why don't we see the thing as is and act? Is it, sir, a part of our education that has cultivated function, enormous function? We give tremendous importance to function as an engineer, professor, as a doctor, and so on, functioning in a particular technique. And we have never cultivated or encouraged or inquired into what is intelligence. Where there is intelligence, there won't be this hesitation. There is action. When one is very sensitive, you act. That sensitivity is intelligence. Now, in education, as I have observed it both here in India and other parts of the world, education is merely training the mind to function to the dictates of the society. So many engineers are wanted, so many doctors are wanted. If you get into the profession where there are few, you might make more money. ఉమ్. అది So అంటే we are, ఇక్కడ ఆపిదా? ఒకసారి ఆపు. అంటే అందరికీ మరి బోధపరచాలంటే నాకు అర్థం కావాలి కదా. అంటే మనం ఎప్పుడు కూడా సొసైటీ అవసరానికి కావాల్సినట్టుగా అంటే ఫంక్షన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సొసైటీకి ఎక్కువ మంది డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, అలాంటివన్నీ మనం చేస్తాం. కానీ మనం లోపలికి ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ, మన ఆత్మవిచారణలో మాత్రం అది అది ఎంతో సంకోచిస్తూ ఉంటాం. మనం ఇలా వెళ్తూ ఉంటాం, మళ్ళీ ఒక్కసారి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం ఎప్పుడు కూడా అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనే దాన్ని అలాంటివి ఎప్పుడు ఆలోచించాం. అంటే సొసైటీకి ఇంజనీర్ కావాలి, ఇంజనీర్ అయిపోవాలి. పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్లాడి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మరో ప్రొఫెసర్ అవ్వాలి, ఇది చూస్తున్నాం. అంతేకాని అంటే సొసైటీకి ఏం అవసరం అవి అంటే అక్కడ ఇంజనీర్లు అవసరం. ఇంజనీర్లు అవసరం అంటే వాళ్ళ సొసైటీ కోసం కాదా. ఇంజనీర్ అయితే డబ్బులు సంపాదించవచ్చు, ప్రొఫెసర్ అయితే డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఇలాగా మనం ఫంక్షన్కే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా ఇంటర్నల్ గా మనల్ని మనం పరిశీలించుకోవటం లేదు. ఒకవేళ పరిశీలించుకున్న వెనక్కి పడిపోతూ ఉంటాం. మనం అక్కడ ఎంతో సంకోచిస్తూ ఉంటాం, హెజిటేట్ చేస్తూ ఉంటాం. అది ఇక్కడ చెప్పిన పాయింట్. చదువు వినబట్టం లేదా సడన్ గా? మీ మాట వినిపిస్తుంది మేడం గారు. హలో హలో, ఇంటికి ఎవరో వచ్చారు. ఓకే, నమస్కారం సార్. నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది. లాస్ట్ 2 సెంటెన్సులు నేను ఫాలో అవ్వలేదు. ఎవరో వచ్చారు, డోర్ ట్యాప్ చేస్తే వెళ్ళాను. అంటే నాకు బోధపడింది నాకు చెప్తే. ఓకే, అది కంటిన్యూషన్. సో కృష్ణమూర్తి గారు అంటున్నారు, సో వీఆర్ ఎంకరేజ్డ్ అండ్ ట్రైన్డ్ టు ఫంక్షన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ యాజ్ ఫంక్షన్స్ కెరియర్స్. అది అంటే మన కెరియర్ ఏంటి, ఇలాంటి విషయం చాలా వరకు చేస్తూ ఉంటాం. మనం ఫంక్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు నా కెరీర్ ఏంటి, నేను ఒక టీచర్ గా ఉండను, నేను ఒక డాక్టర్ గా ఉండను, అటువంటి వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. We hesitate to enter or plunge into something that demands all your attention. మనం అటెన్షన్ అంతా ఎక్కడ పెట్టాలో అక్కడ మాత్రం మనం ఎంతో సంకోచిస్తూ ఉంటాం. ఏంటి సౌండ్లు వస్తున్నాయి? All your attention because we don't know the measure. మన అటెన్షన్ అంతా అక్కడ పెట్టాలి, కానీ అది ఎంత పెట్టాలో మనకు తెలియదు. We know how to measure the function. Here we have no measure. మనం చేసే ఫంక్షన్లు అంటే మనం చేసేటటువంటి ఈ కెరియర్స్ అన్నిటికీ, అంటే ఈ డాక్టరు, ఇలా టీచరు, అలాగే ప్రొఫెసర్, వీటికి వాటిని ఎలాగ మెజర్ చేయాలో కొలవాలో తెలుసు. కానీ
ఇక్కడ మనకి తెలియదు మెజర్మెంట్. Therefore I depend. Therefore I won't reason here because I don't know how to reason. అందుకని నేను ఆధారపడుతూ ఉంటాను. ఆ తర్వాత నాకేమో ఐ డోంట్ రీజన్ హియర్, ఇక్కడ నేను దానికి కారణం అది చూడను, ఎందుకంటే ఏ కారణాలు చూడడం కూడా నాకు చేత కాదు. I don't say to a man who says, I know. What? I say, what do you know? You know only something that is gone, finished, dead. అవును, కొంచెం ఆపి చదివితే ఏమైనా నీకు ఇబ్బందా? I don't say to a man who says, I know. అక్కడికి ఆపు. అంటే నేనేమో నాకు తెలుసు అనే వ్యక్తితో ఐ డోంట్ సే టు ఎ మ్యాన్, ఆ వ్యక్తితో ఇలా అనను. ఏమిటి? Who says I know. తర్వాత చెప్పండి. What I say. What do you know? ఐ నో వాట్ ఐ చూస్తున్నాను, నాకు తెలుసు అనే వ్యక్తితో నీకేం తెలుసు అని నేను అనను. వాట్ డూ యు నో? You only know something that is gone, finished, dead. నీకేం తెలుసు అంటే అయిపోయినదండి, గతం తెలుసు, అది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అది మృతం అయిపోయింది. అంటే గతించిందంటే మృతం అయిపోయింది, అది మృతికి అందింది, అదే నీకు తెలుసు కదా. You can't say I know something that is living. మీరు లివింగ్ గా ఉన్నది మీరు చెప్పలేరు, గతించినవి మీరు చెప్పగలరు. And so gradually, as I see it, the mind becomes dull, restless. అందుకని ఆ గతించింది చెప్పడం వల్ల మన మనసు డల్ గాను రెస్ట్లెస్ గాను అయిపోతుంది. Its curiosity is only in the direction of functioning. అది దాని యొక్క క్యూరియాసిటీ అంటే ఉత్సాహం అంతా కూడా అది ఫంక్షన్ చేయడంలోనే ఉంటుంది, అంటే పని చేయడంలోనే. And it has no capacity to enquire. దానికి సమర్థత లేదు, తెలుసుకునే తను అది పరిశీలించి విచారణ చేసేంత కెపాసిటీ అంటే సమర్థత లేదు. పని చేయడం ఇప్పుడు చూడండి, మనం ఈ పాయింట్ ముఖ్యం అర్థం అవ్వడానికి. ఏదో ఒక పని చేయగలుగుతాం, కానీ మనం దాన్ని పరిశీలించి దాన్ని ఎంక్వైరీ చేయడం అనేది మాత్రం కష్టంగా ఉంటుంది. To enquire, you must have freedom first. అది ముందు మీరు ఎంక్వైరీ చేయాలంటే అక్కడ స్వేచ్ఛ ఉండాలి మీరు. I can't enquire otherwise. ఆ స్వేచ్ఛ లేకపోతే నేను ఎంక్వైరీ చేయలేను. If I come to enquire to something which I have to enquire about, if I have prejudices, I can't enquire. నేను ఏది ఎంక్వైరీ చేయాలో దానికోసం, అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఎంక్వైర్ సంథింగ్, ఏంటది అర్థం మళ్ళీ కదా. If I come to enquire something which I have to enquire about, అంటే నేను ఏది ఎంక్వైరీ చేయాలో ఆ ఎంక్వైరీ చేయడానికి నేను వచ్చినప్పుడు నాకేంటవుతాయంటే, అంటే నాకు కొన్ని ప్రిజుడిసెస్ ఉంటాయి, అంటే ముందు నుంచి ఏర్పరచుకునే అభిప్రాయాలు, వాటితోటి నేను చూస్తూ ఉంటాను. If I have prejudices, I can't enquire. If I have conclusions about that, I can't enquire. అది నాకే కానీ ముందు నుంచి ప్రిజుడిస్ అంటే దాని మీద కొన్ని దురాభిప్రాయాలు ఉన్నా నేను ఎంక్వైరీ సరిగ్గా చేయలేదు. లేదు, అది పూర్తిగా తెలియకుండా ఇదేంలే అని కన్క్లూషన్స్ మనకు ఉన్నా సరే మన ఎంక్వైరీ కరెక్ట్ గా ఉండదు. పూర్తిగా తెలియకుండా ఇదే అని చెప్పలేము, అలా చెప్పేస్తున్నామన్నా కూడా మనం ఎంక్వైరీ చేయలేము. Therefore, there must be freedom to enquire. అందుకని మనకి ఏముండాలి? స్వేచ్ఛ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎంక్వైరీ చేయగలం.
and that is denied because I have laid బికాజ్ ఐ హావ్ laid laid society and culture laid tremendous importance on function. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనం ఈ సొసైటీ అండ్ కల్చర్ దేనికి ఇస్తున్నాయంటే పనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. కానీ మనం ఎప్పుడు కూడా మన అంతర్గతంగానే విచారణతో తీసుకోవడం అనేది అంటే ఏదైనా విషయాన్ని దానికి మనం ఏమీ ప్రాముఖ్యత ఇవ్వం. ఏం పని చేసేది అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. తెలుసుకున్నాం మన సంస్కృతి దానికే, మన సొసైటీ అంటే సంఘం కూడా దానికే ప్రాముఖ్యతని ఇస్తుంది. And function has its own status. ఆ పనికి దాని యొక్క ప్రత్యేకమైన స్టేటస్ ఉంటుంది. Actually disturbance బాగా వచ్చింది. ఆ ఫంక్షన్ పనికి దాని ప్రత్యేకమైన ఒక స్టేటస్ కూడా ఉంటుంది. Anderson ji, oh yes, it is exalted ultimately into process. నువ్వు చదివినప్పుడు కూడా ఎంతో డిస్టర్బెన్స్ వస్తుంది, పదాలు కరెక్ట్ గా వినబట్టం లేదు. అంటే అవునా ఇదంతా ఎవరు ఏం చేయలేము, అది అంటే దాన్ని ఊహించుకుంటూ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఎస్ ఆండర్సన్ గారు అన్నారు, ఇట్ ఈస్ ఎగ్జాల్టెడ్ అల్టిమేట్లీ ఇంటూ ప్రాసెస్. దాన్ని ఏదో ఒక పద్ధతిలోకి మనం అతిగా దాన్ని చూస్తాం. కృష్ణమూర్తిజీ, ఎస్ ఇంటూ అ స్టేటస్. స్టేటస్ గా మారుస్తాం. సో స్టేటస్ మ్యాటర్స్ మచ్ మోర్ దాన్ ఫంక్షన్. ఇక్కడ ఏంటంటే చేసే పని కంటే ఆ స్టేటస్ ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. కృష్ణమూర్తిజీ, నేను లాగిన్ చేసిగా లాగౌట్ చేసి ఒక్కసారి, లేకపోతే ఒక్క నిమిషం, లేకపోతే ఇందులోనే ఒకసారి చెప్తాను. ఆపేశారా? ఆపండి, అన్నీ కుళ్ళిపోయాయి, పక్క వాళ్ళు తెలిసి అంత అక్కర్లేదు కదా ఇప్పుడు ఆపింది. అది వాళ్ళ ఈ మొక్కకి వెళ్ళిందా రాక అక్కడికి వెళ్తారు లేదు. హలో, ఇప్పుడు ఎలా ఉంది? వినిపిస్తుంది. అది సడన్ గా మధ్యలో అది అదే మరి ఎవరు ఏం చేయడం తప్ప ఎవరు అనడానికి లేదు. ఎలా అనుకుంటున్నా, ఏదో మైక్ అటు పెట్టాను అందువల్ల వినబట్టం లేదు అనుకుంటున్నాను. ఏం కాదు, అలా ఎందుకు పెడతాం, విధంగా మాట్లాడుతుంటారు. ఒక టైంలో సిగ్నల్ రాదు, ఒక టైంలో వస్తుంది. మీకు రాకపోతే నేనేమనుకుంటున్నాను, సిగ్నల్ రాలేదు అనుకుంటాను. అదే అప్పుడు ఇది చదివాను, స్టేటస్ మ్యాటర్స్ మచ్ మోర్ దాన్ ఫంక్షన్, అది చదివాను కదా. కృష్ణమూర్తిజీ, ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. కృష్ణమూర్తిజీ, అండ్ సో ఐ లివ్ ఇన్ దట్ ఫీల్డ్, లివ్ ఇన్ దట్ స్ట్రక్చర్. అలాంటి ఫీల్డ్ లో, అలాంటి స్ట్రక్చర్ లో జీవిస్తున్నాను. And if I want to inquire into religion, what is religion? నేను ఒకవేళ మతం ఏంటి అని తెలుసుకోదలుచుకుంటే మతం ఏం చెప్తుంది? What is God? What is immortality? భగవంతుడు ఎవరు? అనంతత్వం అంటే అమృతత్వం అంటే ఏంటి? What is beauty?
సౌందర్యం అంటే ఏంటి? I can't do it. నేను చెయ్యలేను. I depend on authority. ఇప్పుడు నేను అథారిటీ అంటే అథారిటీ అంటే తెలుసు కదా, దాని మీదనే నేను ఆధారపడతాను. అంటే ఎవరో చెప్పినటువంటి అథారిటీని తెలుగులో ఏమంటారు? అధికారం. అధికారంగా చెప్పే దాని మీద నేను ఆధారపడతాను. And I have no basis for reasoning. You follow, sir? నాకు అంతేగాని నేను ఒక రీజనింగ్ అంటే దాంట్లో ఉన్న కారణాలు అవి చూసేసి ఎప్పుడు మనం చెయ్యం. In this vast field of religion. ఈ మొత్తం మతం విషయంలో మనం అథారిటీ ఎవరైనా అక్కడ అధికారంగా ఏమైనా చెప్పారా లేదా అది చూస్తాం. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి కారణం, ఏంటి దీని అర్థం, ఇలాంటి రీజనింగ్ కి మనం వెళ్ళం. So it is partly the fault of our education. ఇది కారణం ఏంటంటే మన విద్యా విధానం యొక్క తప్పు. అంత భాగం విద్యా విధానంలో ఉన్న తప్పు కారణంగానే ఇలా చేస్తున్నాం. ఇక్కడ అంటే మనం ఏంటంటే చెప్పింది అలా అంటే ఏదైనా చెప్తారా అని వినేద్దాం. అంతేగాని మనము మన యొక్క లాజిక్తో మన రీజనింగ్తో మనము దాన్ని ప్రశ్నించుకోవాలి. ఇలా ఏంటి అవుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏమైనా వీళ్ళకి తెలుసా, అంటే మీకు ఏమైనా తెలుసా మీకు చెప్తున్నది అన్నట్టుగా మనము అవేవి చూడం. అథారిటీ ఒకటే, వాళ్ళు చెప్పారు మనం విన్నాం అంతే. ముఖ్యంగా మతానికి సంబంధించి Partly our incapacity to look at anything objectively. ఇంకో కారణం ఏంటంటే ఒకటేమో విద్యా విధానం, రెండోది ఏంటంటే మనం అసమర్థులం. ఏదైనా సరే చక్కగా అంటే పూర్తిగా సంపూర్ణమైన అటెన్షన్తో చూద్దాం అనడానికి మనం అలవాటు అవ్వలేం. ఏదో అలా అలా చూపిస్తాం అన్ని. Our incapacity to look at a tree without all the rigmarole, knowledge, screen. మనం ఒక చెట్టు చూడాలంటే దానికి ఉండిన జ్ఞానం అంతా పక్కన పెట్టి మనం చూడడం చేత కాదు. అలాగే ఆ చెట్టు యొక్క ఇప్పుడే ఆ చెట్టుని కొత్తగా చూస్తున్నంత అలాంటి ప్రశ్నలు దానికోసం తెలిసిన జ్ఞానం, దాన్ని ఇంకా దాన్ని మనం గతానికి సంబంధించిన విషయాలు అన్ని పక్కన పెట్టి చూడడం అనేది మనకి చేత కావట్లేదు. That prevents me from looking at the tree. ఈ జ్ఞానం అంతా ఏం చేస్తుంది, ఆ చెట్టుని నిత్యనూతనంగా చూడడం అనే కెపాసిటీ మనకి పోతుంది. అంటే అలా చూడడం మనం చూడగానే నిన్న చూసిందే కదా, ఇది అదే కదా అలాగ చూస్తాం. కానీ ఏ క్షణం కాక్షణం ఇదంతా జ్ఞానాన్ని పక్కన పెట్టి ఒక నూతన విధానంతో మనం చూడడం మనకి చేత కావట్లేదు. I never look at my wife. If I have a wife or a girl or whatever, I never look. నేను ఎప్పుడు కూడా నా భార్యని లేకపోతే నాకు ఒక అమ్మాయి ఉన్నా ఆ అమ్మాయిని కానీ వాళ్ళని నేను గత జ్ఞానాన్ని ఆమె విషయంలో తెలిసిన విషయాలన్నీ పక్కన పెట్టి నేను కొత్తగా చూడడం నాకు చేత కాదు. I look at her or him through the image I have about her or him. నేను ఆమెను కానీ అతన్ని కానీ ఎలా చూస్తున్నానంటే నాకు వాళ్ళ పట్ల ఉన్న ఒక ఊహాత్మక చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తాను. So the image is the dead thing. అందుకని ఆ ఊహాత్మక చిత్రం అనేది అది డెడ్ అనమాట, అంటే దానికి జీవం లేదు. So I never look at a living thing. అందుకని నేను జీవిస్తున్న దాన్ని ఎప్పుడు నేను అంటే వాళ్ళ పట్ల ఉన్న ఇమేజ్ని చూస్తున్నామంటే నేను ఆ జీవించిన దాన్ని చూడటం లేదు. ఎందుకంటే ఇమేజ్ డెడ్ అనమాట, దాన్ని చూస్తున్నాం. ఎప్పుడు కూడా జీవించిన దాన్ని జీవించి ఉన్న దానిగా మనం చూడటం లేదు. మన మనసులో వాళ్ళ పట్ల ఉన్న ఊహాత్మక చిత్రాన్నే చూస్తాం. నిన్న వాళ్ళు అరిచారు, ఇవాళ అరుస్తారని అలా అని అరిచారు నోటీసులు ఇలాగే చూస్తాం. కానీ ఈ క్షణంగా చూస్తాం మనకి చేత కావట్లేదు. ఆ ఇమేజ్ అనేది డెడ్ అనమాట. అలా చూడకుండా మనం ఫ్రెష్ గా చూడడం అనేది మనకి చేత కావట్లేదు. I never look at nature with all the marvel of it, the beauty of it.
ప్రకృతిని కూడా దాని యొక్క మొత్తం అత్యద్భుతమైన సౌందర్యాన్ని అంతటిని ఎప్పుడు నేను చూడను. ఎందుకు? గత జ్ఞానంతో మనం దాని మీద ఏమేమైతే ఉన్నదో అలాంటి అభిప్రాయాలతో చూస్తాం. అందుకని అది ఎంత సౌందర్యవంతంగా ఎంత అత్యద్భుతంగా ఉంటుందో ఎప్పుడు నేను చూడను. The shape, the loveliness of it. దాంట్లో ఉన్న సౌందర్యం, దాంట్లో ఉన్న ఏమి అది మనం ఏది కూడా చూడదు. But I am always translating it, trying to paint it. అది నేను దాన్ని ఏదో ఒక రకంగా మార్చిస్తూ ఉంటాను. దాన్ని పెయింట్ చేద్దామను, అది ఇలా కనబడితే ఇలా ఉందని అలా ఏదో రకంగా మారుస్తూ చెప్తూ ఉంటాను తప్ప దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చూడటం అన్నది నాకు చేత కావట్లేదని మనకు తెలియట్లేదు. ఎప్పుడు ఏంటి ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే మనందరికీ ఇదే, మనం ఒక వ్యక్తిని బతికున్నటువంటి వ్యక్తిని కూడా వాళ్ళ పట్ల ఊహాత్మక చిత్రాన్ని చూస్తున్నాం. లివింగ్ థింగ్ గా చూడటం లేదు. ఊహాత్మక చిత్రం డెడ్, దాన్ని చూస్తాం. అంటే మనం వాళ్ళ పట్ల ఊహించుకున్నటువంటి విషయాలనే మనం చూస్తాం, కానీ వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా మనం చూడటం లేదు. అదే విధంగా ప్రకృతిని కూడా మనకున్న జ్ఞానంతో మనం దాని మీద ఆలోచించిన విషయాలు, మనకు దానికి ఉన్న జ్ఞాపకాలు ఇచ్చే చూస్తాం. అదొక కొత్తగా ఎప్పటికప్పుడుగా మనకు చూడడం చేత కావట్లేదు. కావాలంటే దాని మీద మనం ఏమేమో మాట్లాడతాం, లేదా ఒక కవిత్వం రాసేస్తాం, లేకపోతే ఒక చిత్రం గీసేస్తాం. అంతేకాని మనం దాని సౌందర్యాన్ని, అద్భుతమైన దాని సౌందర్యాన్ని చూడటం అన్నది మనకు చేత కావట్లేదు. అదే trying to paint it, write about it, or enjoy it, or you follow. అంతేగాని మనం కావాలంటే కవిత్వం రాస్తాం, పెయింట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, అంతే. Anderson ji, yes. Krishnamurti ji. So from that arises the question, why do human beings accept authority? అలాంటి దాంట్లో నుంచి ప్రశ్న వస్తుంది ఏంటంటే మనం ఎందుకు ఈ అథారిటీ అన్న దాన్ని అంగీకరిస్తున్నాం? Obey. Is it because they have been trained in the field of function where you must obey to learn? ఎందుకంటే వాళ్ళందరూ బాగా ప్రావీణ్యులు అయిపోయారనా మనం వాళ్ళని అలాగా అంగీకరించేస్తున్నాం? You follow, you can't do anything else. మీరు obey చేయడం తప్ప మీకు ఏం చేయలేరు, మీరేం చేయలేకపోతున్నారు. Anderson ji, oh yes, no, it has its own laws built in. దానికి ఒక ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. Krishnamurti ji, laws, it has its own disciplines. కృష్ణమూర్తి గారు లాస్ దానికి తగినటువంటి క్రమశిక్షణలు ఉన్నాయి. It has its own laws, its own ways. దాని పద్ధతులు, దాని మార్గాలు అన్నీ ఉన్నాయి, దాని నియమాలు. Because I have been trained that way, I bring that over here into the field of religion. Because I have been trained that. అలా ఉండడానికే నేను శిక్షణ పొందాను. ట్రైన్డ్ దట్ వే. I bring that over here into the field of religion. అది నేను ఈ మతం అనేటటువంటి ఈ పరిధిలోకి నేను అలాగే నేర్చుకున్నాను కనుక ఆ విషయాన్ని తెచ్చుకున్నాను. అంటే అక్కడ అథారిటీని మనం ఏమి ప్రశ్నించదు, దాని మీద ఆలోచించు, దాన్ని కూడా ఆలోచించిన పరిస్థితిలో ఉంటాం. Into the field of something that demands freedom. Into the field of something. Hello?
into the field of something తర్వాత ఏంటి that demands ద ఫ్రీడమ్, స్వేచ్ఛ. అంటే స్వేచ్ఛ కావలసినటువంటి అదే స్వేచ్ఛని పొందాలి అనేటటువంటి దాంట్లో మనం ఏమీ కూడా డిమాండ్ చేయట్లేదు. The mind must be free from authority. One minute. ఒక లైన్ ఉంది. Freedom not at the end, right from the beginning. అది ఈ స్వేచ్ఛ ఎప్పుడో చివరిలో కాదు, మొదటి నుంచే మనకు ఉండాలి. The mind must be free from authority from the beginning. మొదటి నుంచే అథారిటీ నుంచి మనం ముక్తులు అవ్వాలి, మొదటి నుంచే, ఫ్రమ్ ద బిగినింగ్, చిట్ట చివరిలో కాదు. If I want to find out what is God, not I believe in God that has no meaning. ఒకవేళ నేను ఏమిటి పొందేను అని తెలిసిందంటే మనం పరిశీలించుకుంటే, అంటే నాకు నాట్ దట్ తర్వాత ఏంటి, ఒక్క నిమిషం. If I want to find out what is God, ఏంటి అని తెలుసుకోదలుచుకుంటే not I believe in God that has no meaning. ఇవన్నీ కామాల్లో ఉన్నాయి. If there is God, ఇవన్నీ మరి ముఖ్యం కాదా మీ దృష్టిలో? అలా ఎందుకు చదువుతున్నది చెప్పలేదు. అవన్నీ చెప్తే కదా విషయం అర్థమవుతుంది. అది బ్రాకెట్ లో ఉన్న కామాల్లో ఉన్న అది ఇంపార్టెంట్ అని కాదనా నీ ఉద్దేశం అని నేను తెలుసుకోవాలనుకుంటే తర్వాత ఒక్కొక్కటిగా చదివి. మొదట నాట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ దట్ హ్యాస్ నో మీనింగ్. భగవంతుడి మీద నాకు విశ్వాసం లేక, అంటే మీనింగ్ లేదు. నాట్ ఐ బిలీవ్ ద గాడ్ దట్ హ్యాస్ నో మీనింగ్ అంటే మీనింగ్ లేని పదం అది, దాంట్లో నాకు నమ్మకం లేక కాదు. అంటే నిజానికి ఎవరైనా భగవంతుడు అంటే ఏంటంటే ఎవరూ చెప్పలేరు. అది మనం అర్థం చేసుకుంటే మనకి తెలియదు భగవంతుడు అంటే. అంటే అలా లక్ష్మీదేవ, విష్ణుమూర్త, ఇది కృష్ణుడా, అది కాదు కదా. అందుకని ఆ గాడ్ అన్న పదానికి నాకేమీ తెలియదు. ఆ తెలియని దాని మీద నాకు నమ్మకం ఉంది. మనం ఒప్పుకోలేము, మనకి తెలియదన్న విషయాన్ని మనం ఒప్పుకోలేము. ఎందుకంటే తెలిసినే భ్రమించుకుంటున్నాం. ఎవరైనా గట్టిగా భగవంతుడు అనేది, మా భగవంతుడు అంటే ఎవరు ఏంటి అంటే మనకి నిజంగా మనం అందరం సమాధానం చెప్పగలవాలంటే మనకి తెలియదన్న విషయం మనకు తెలియాలి. అలాంటి తెలియని దాని మీద విశ్వాసం ఉంది. ఓకే. If there is God, if there is no God, I really want to find out. అసలు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు అసలు నేనే లేడా, అది నేను తెలుసుకోవాలి. I am terribly serious. బాగా అది గంభీరంగా తెలుసుకోవాలి. And if I am really serious, I am really concerned to the understanding. నేను కానీ నిజంగా సీరియస్ గా అది బాగా అర్థం చేసుకోవాలనుకుంటే, learning about God. learning about God. If there is God, I must push aside completely all the beliefs, all the structure, all the churches, priests, books. అంటే ఒకవేళ భగవంతుడు వాడు ఉన్నాడు అంటే నేనేమో నా నమ్మకాలన్నింటినీ బయట పెట్టేయాలి, పక్కన పెట్టేయాలి. నేను ఇంతవరకు ఉన్న నా నమ్మకాలు అంటే నా నిజంగా భగవంతుడే ఉంటే ఇంకా నమ్మకం ఎందుకు అక్కడ? అంటే నమ్మకాలు మనం ఏవో అనుకున్నవన్నీ అక్కడ అక్కర్లేదు, అవన్నీ పక్కన పెట్టేయాలి. All the things that thought has put together about religion. You follow? ఆలోచన పెట్టినవన్నీ అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మనం ఇవన్నీ ఆలోచనతో పెట్టుకుంటున్నాం. మతం కోసం పెట్టుకున్నవన్నీ ఆలోచనతో చేస్తున్నవి. ఆలోచన పెట్టినవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఏం తెలుసుకోగలం? అంటే ఇప్పుడు ఇలా ఇంత సుందరంగా ఉంటాడండి ఆయన అన్నది ఒక ఆలోచనేనా? ఇలా ఉంటాడండి, అలా ఉంటాడండి, ఇవన్నీ ఆలోచనతో మనం చూస్తున్నాం.
ఆలోచనతో చేసినవన్నీ పక్కన పెట్టాం అనుకోండి, ఆయన దివ్యమంగళ స్వరూపుడు అండి, అదొక ఆలోచన. ఈ ఆలోచనతో మనం భగవంతుడి మీద ఉన్న అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేస్తే, ఆలోచనతో మనం మొత్తం అంటే తెలుసుకునే విషయాలన్నీ పక్కన పెట్టేస్తే అంటున్నారు. అది ఒక పాయింట్, మనకు అందరికీ అర్థం కావాల్సిన పాయింట్. అంటే మనం భగవంతుడి మీద అనుకున్నవన్నీ ఆలోచనతో మనం చేస్తున్నవి. ఆయన శాంత స్వరూపుడను, లేదా ఆయన గంభీరుడను, లేకపోతే ఆయన చాలా కోపిస్తను, ఇవన్నీ మనం పెట్టుకున్నవి ఆలోచనతో. అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా అప్పుడు భక్తి ఎందుకంటే మనకు తెలుసు కదా, మనకు తెలుసు, మన ఆలోచనలే తెలుసు, మన ఆలోచనతో నిర్మించిన భగవంతుడే మనకు తెలుసు. ఆ పాయింట్ మనకు తెలుసు. లక్ష్మి ఇక్కడ ఆపేమా, 7:25 ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్ వస్తుంది. నెక్స్ట్ ఆండర్సన్ గారి డైలాగ్ చదవమంటే చదువుతాను. ఆండర్సన్, ఎస్ ఐ డూ. I have been thinking very hard about your word intelligence. మీ పదం ఇంటెలిజెన్స్ అని అన్నారే, బుద్ధి అని, అది నేను చాలా బాగా ఆలోచిస్తున్నాను. And the word truth in relation to what you have been saying. తర్వాత సత్యం అనే పాయింట్, మీరు చెప్పిన విషయాల ప్రకారం అది కూడా నేను ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆ గాడ్ అని మనం అంటున్నాం కదా, అది నిజానికి మనం ఊహాత్మకంగా ఊహించుకుని మనం ఆలోచనలతో పెట్టుకున్నది. అది అక్కడ సత్యం ఏమి లేదు కదా, మన ఆలోచనల్లో సత్యం లేదు అని నేను ఇప్పుడు ఆ ట్రూత్ ఏంటి అని ఆలోచిస్తున్నాను అంటున్నాను. And the passage from the gospel came to my mind, which would end up, I think, which would end up, end, END, close, end up. Okay. And the passage from the gospel came to my mind, which would end up with a very different exegesis in terms of what you have been saying. అందులో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్పినవి ఆ గాస్పెల్లో నేను అన్నీ ఆలోచిస్తున్నాను, మీరు చెప్పిన వాటికి అనుగుణంగా. If one applied what you have been pointing to this text, మీరు చెప్పినవన్నీ కూడా ఒక వ్యక్తి అప్లై చేసుకుని చూస్తే, ఒక టెక్స్ట్ ఉంది ఇందులో కొటేషన్, when the spirit of truth is come, he will guide you into all truth, and the truth shall make you free. డిస్టర్బెన్స్ ఉంది బాగా. డిస్టర్బెన్స్ ఏంటి, నేను చదివేది మాకు డిస్టర్బెన్స్. నాకు అక్కడి నుంచి ఏం చెప్తావో బోధపట్టం లేదు, అందుకని చెప్పేది నాకు అర్థం అవుతాయి కదా, నేను చెప్పగలను, నువ్వు చెప్పేది సరిగ్గా వినపట్టం లేదు. ఓకే ఓకే, మళ్ళీ చదువుతాను. నీకు ఎన్నో సార్లు చెప్తున్నాను, కొంచెం అంటే నీకు ఇంగ్లీష్ వచ్చి కదా, మీనింగ్ అసంపూర్ణంగా ఉన్న దగ్గర కొంచెం చదువు, మీనింగ్ సంపూర్ణంగా ఉన్న దగ్గర ఆపుతూ ఉండి, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. కొన్ని చోట్ల ఆ నెక్స్ట్ చదివితే కానీ అర్థం కాదన్న దగ్గర అది చదవాలి. అలా కాదు, అక్కడికి మీనింగ్ వస్తుంది అన్న దగ్గర ఆపుతూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, నువ్వు మాత్రం అదేమిటో నువ్వు అంతా తెలిసేసుకుంటావు అన్న భావంతో చదువుతావో ఏమిటో, మరి ఎదుటి వాళ్ళు నువ్వు చదివిన పర్పస్ నా కోసం నువ్వు చదువుతున్నావు, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికని మర్చిపోతావు. అది ఇప్పుడు వచ్చింది కాదు. అందుకే నేను 100 సార్లు చెప్తున్నాను, ఆపమ్మా, ఆపుతూ చదువు అని. నువ్వు ఎక్కడ ఆపుతావు అంటే అది ఇన్కంప్లీట్ గా ఉన్న దగ్గర ఆపుతుంటున్నావు. ఇన్కంప్లీట్ అనేది ఇంగ్లీష్ వచ్చిన నీకు తెలుసు కదా, అది ఇంకా ఇంగ్లీష్లో ఆ మీనింగ్ పూర్తి అవ్వలేదు అని అక్కడ మనం కొంచెం చదవాలి. ఎక్కడ ఆపాలి అంటే కంప్లీట్ మీనింగ్ వస్తుంది, అక్కడ ఆపు. ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ చదువుతాను. ఆ టెక్స్ట్ తాలూకా కొటేషన్ చదువుతాను, గాస్పెల్ టెక్స్ట్. ఎక్స్ప్లెయిన్ చేయకు,
నువ్వు అలా చదువుతూ చెప్పు, అది నువ్వేం చదువుతున్నావా మాకు తెలుస్తుంది కదా. ఓకే, అంటే కొటేషన్స్ లో when he the spirit of truth is come. అంటే హీ అంటే క్యాపిటల్ హీ కదా అది, అంటే సత్యం యొక్క స్పిరిట్. స్మాల్ రాసుంది, క్యాపిటల్ లో ఉందా హీ? లేదు లేదు. when he the spirit of truth is come, he will guide you into all truth. ఆ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనేది వచ్చినప్పుడు ఆ సత్యం యొక్క స్పిరిట్ మిమ్మల్ని అన్ని సత్యాల్లోకి గైడ్ చేస్తుంది. and the truth shall make you free. ఆ సత్యం మిమ్మల్ని ఫ్రీ చేస్తుంది, మిమ్మల్ని మీకు ముక్తినిస్తుంది, లేదా మిమ్మల్ని అన్నిటి నుంచి విడుదల చేస్తుంది. అంటే ఆ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనేది మనకు ఉందనుకోండి, అంటే సత్య తపన, సత్యం కావాలి అనే ఒక ఇచ్చ. ఆ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఏం చేస్తుందంటే మనం అన్ని రకాలైన సత్యాల్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు మనం అందులోంచి స్వేచ్ఛను పొందుతాం. ఇప్పుడు ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకుంటారో లేదో కానీ మనకి ఎప్పుడు స్వేచ్ఛ వస్తుంది, నిజంగా మనకి ఆ సత్యం తెలుస్తూ ఉంటేనే మనం ముక్తులు పొందుతున్నాం చాలా విషయాల్లో. అందుకని మనకి సత్య తపన అన్నది ఉంటే అప్పుడు మనకి సత్యాలన్నీ తెలుస్తాయి. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి స్వేచ్ఛని పొందుతాం. అంటే ఉదాహరణగా ఇప్పుడు నాకు నేనెవరు అన్న సత్యం నా మనసులో సత్య తపన ఉంది. ఆ తపన నన్ను ఏం చేస్తుందంటే నేను ఈ శరీరం కాదని చెప్పింది, నేను నా అభిప్రాయాలు కాదని చెప్పింది, నేను ఇదంతా కాదని చెప్పాను. అప్పుడు నాకు ఎన్నో సత్యాలు తెలుస్తున్నాయి. ఆ సత్యమే అసలైనటువంటి ముక్తిని నాకు ఇస్తుంది. అలాగే వ్యవహారిక విషయాల్లో కూడా తీసుకుంటే ఇప్పుడు మనకేమో ఇది సత్యము అని కొన్ని విషయాల్లో సత్యం ఏమిటి అని ఎంక్వైరీ మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ సత్యాలన్నీ మనకు తెలుస్తాయి. అప్పుడు మనం చెడు అభిప్రాయాల నుంచి, మనకున్న చెడు ఫీలింగ్స్ నుంచి ముక్తి చెందుతాం. అసలైన సత్యం తెలుస్తూ ఉంటుంది. ఇంతకాలం మంచి వాళ్ళు ఎవరు చెడ్డ అనుకున్నాం, మనం ఏమో సత్యం ఏమిటో తెలుసుకోవాలని ఎంక్వైరీ చేస్తాం. చూస్తే ఆ మంచి వ్యక్తి మంచివాడు, అతను చెడ్డవాడు కాదు. అప్పుడు మనకి మన అభిప్రాయాల నుంచి మనం ఫ్రీ అయిపోతాం. అర్థమైందా ఈ పాయింట్ అందరికి? ఓకే. The truth is called a spirit here. అది ఆ ట్రూత్ ఇక్కడ స్పిరిట్ అని అంటున్నాం. And in the very same Saint John's Gospel, God is also called Spirit. సెయింట్ జాన్స్ గాస్పెల్ లో భగవంతుని కూడా స్పిరిట్ అని వ్యవహరిస్తుంటారు. A radical act. చాలా మూలమైనటువంటి, not this spirit over there, out there, somewhere that I have projected. అది అక్కడెక్కడో ఉన్న స్పిరిట్ కాదు, నేనే దాన్ని ప్రొజెక్ట్ చేసి ఊహించాను, ఆపాదిస్తున్నాను. ఆ సత్యమే, అక్కడెక్కడ సత్యం లేదు, నేను ప్రాజెక్ట్ చేసిన సత్యమే అన్నమాట. If one takes seriously, the terrible thing is that it hasn't been taken seriously. మనం భయంకరమైన విషయం ఏంటంటే మనం ఏది కూడా శ్రద్ధ భక్తి సీరియస్ గా తీసుకోం. ఏదో అన్ని పై లెవెల్లోనే అతను చెప్తున్నారు. అది పాయింట్ కరెక్టే కదా. మనుషులందరూ ఎలా ఉంటారంటే చాలా సీరియస్ గా, అంటే శ్రద్ధతో ఏది తీసుకోం మనం. Krishnamurti ji, because we are not allowed to be serious, sir. మనం అలా ఉండడానికి ఎలా అవ్వట్లేదు అంటే మనం ఉండగలిగేటట్టు లేదని. Anderson ji, we can't even be serious about the thing that is claimed. We must be the most serious about. దేనికి ఎక్కువ సీరియస్ గా ఉండాలో దానికి మనం ఉండలేకపోతుంది. Krishnamurti ji, serious about.
దట్స్ జస్ట్ ఇట్. ఆయన కూడా ఒప్పుకున్నారు. దేనికి ఎక్కువ మనం శ్రద్ధ భక్తి సీరియస్నెస్ చూపెట్టాలో వాటికి కూడా మనం చూపెట్టలేకపోతున్నాం అంటున్నారు. అంటే మనం క్యాజువల్ గా ఉండడానికి అలవాటు అయిపోవాలి. అది ఇక్కడ ఆపుదాం లక్ష్మి 7:35. అంటే ఈ రోజు మనకి చెప్పిన పాయింట్స్ అన్ని అంటే ఇంతకుముందు అథారిటీ వ్యక్తిత్వాల గురించి వాళ్ళు అథారిటీ చూపిస్తారు అనేంత వరకు ఇది ఫస్ట్ వదిలేసారు. ఏంటంటే దాన్ని అన్నారు వీళ్ళు చదువుతున్నారు. వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుందా లేదా చెప్పాలి మీరు, లేకపోతే నేను చాలా చెప్తుంటా మీకు వినబడకపోతే వేస్ట్. అర్థం కావట్లేదు మేడం. ఇంతకు ముందు డిస్కస్ చేస్తున్నాం కదా అథారిటీ అనే విషయం. ఇప్పుడు కూడా పార్ట్ 2లో కూడా దాన్ని మొదలు పెట్టారు. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే అథారిటీ అనే దాన్ని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయము. ముఖ్యంగా మతపరమైన విషయాలు, మతంలో ఏదైతే మనం ఎక్కువగా తెలుసుకోవాలి అని ఒక రీజనింగ్ అవి పెట్టాలో అక్కడ పెట్టం. మనం ఏది కూడా లోపలికి వెళ్ళి చూసుకోమన్నమాట. అంటే మనం ఎంక్వైరీ చెయ్యం. అలాగే అంటే అథారిటీ ఎవరో చెప్తారులే ఏదో చేద్దాంలే అన్నట్టు ఉంటాం. కానీ అందులో ఇది ఎంతవరకు అసలు సత్యంగా వెళ్తున్నా ఇదేది మనం ఎంక్వైరీ చేయట్లేదు. ఎందుకంటే మనకి అలా ఆలోచించే అలవాటు కానీ మనం తెలుసుకోవాలని కానీ మనం ఏంటంటే ఓహో వాళ్ళని ఇంజనీర్ అవ్వాలి లేదా ప్రొఫెసర్ అవ్వాలి ఇవన్నిటికీ ఇచ్చిన ప్రాముఖ్యతని దీనికి ఇవ్వట్లేదు. అదే మనం ఇంతలాగా మనం ఉండడానికి కారణం అదే. అంటే బయట ఒక పని చేయడానికి ఇచ్చిన ప్రాముఖ్యత మనం లోపల ఎంక్వైరీకి ఇవ్వటం లేదు. అర్థమవుతుంది పాయింట్. మనుషులు ఈ ఎంక్వైరీకి ఇవ్వకపోవడం వల్లే వాళ్ళేమిటో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళలో అశాంతి ఎందుకో, వాళ్ళలో డిప్రెషన్ ఎందుకో అవి తెలియవు. బయట వాటికే మనం ఒక పనికి ఇచ్చేస్తాం ప్రాముఖ్యత. కానీ అదే వస్తారండి నేను ఇంజనీర్ అయిపోవాలండి, డాక్టర్ అయిపోవాలండి, ఇవన్నిటికీ ఇచ్చిన ప్రాముఖ్యతని మనం ఈ ఎంక్వైరీకి ఇవ్వటం లేదు. అంటే మనని మనం చూసుకోవడం, మన లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటి మనమేనే కాదు ఒక వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్తున్నారు, ఆ చెప్పిన దాంట్లో ఎంత సత్యం ఉంది, అది మనకి ఏమైనా ఉపయోగపడుతుందా, మన అసలైన సత్యం వైపు తీసుకెళ్తుందా, ఇవన్నీ ఆలోచించాం. ఆహాహా ఏం బాగా చెప్పేశారు అంటాం, వెళ్ళిపోతాం. అంతే అంటే మనం సీరియస్ గా తీసుకునే అలవాటు నుంచి పోగొట్టుకున్నాం. అసలు మనకు ఉండదు దేన్ని ఎక్కడ సీరియస్ గా తీసుకోవాలో అక్కడ తీసుకో. అందుకే మన జీవితాల్లో చాలా విషయాల్ని ఎంతో అశాంతితో ఏదేదో ఇలా జరిగిపోతున్నారు మనకి. అది ఇవాళ ఆయన బోధపడుతున్నారు మనకంటే మనం ఎక్కడ శ్రద్ధాభక్తితో సీరియస్ గా ఉండాలో అక్కడ ఉండలేకపోతున్నాం. ఉండడం చేత కాదు మనకి. అదే అన్ని మనం ఏదో తేలిక వేలోనే తీసేసుకుని జీవితం గడిపేస్తున్నాం. అంటే అదే ఒక వృత్తి చేయాలంటే అంటే డబ్బులు గడించే కెరియర్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. పుట్టిన దగ్గర నుంచి మా వాడిని అలా అక్కడ జాయిన్ చేసేయాలి, వాడేమో రేపు పొద్దున్న ఒక పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు, లేకపోతే ప్రొఫెసర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు. దానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఆ పిల్లవాడి ఇంకో తన్ని తాను తెలుసుకోవడం అనే దానికి మనం ఇవ్వాలి. వాడికి వచ్చిన ఆందోళనలు, వాడి జీవితాన్ని ఫేస్ చేయడం వాడికి రావాలి. అది ఎవ్వరూ మనం ఇవ్వం. మన జీవితంలో కూడా మనం అలాంటివి చూపెట్టడం లేదు. మనమేమో ఏ విషయంలో కూడా ఎవరో వచ్చి ఒక మత గురువు ఏదో చెప్పాడు, చెప్పింది రైటా కాదా అలా అని వాళ్ళని తప్పుగా అగౌరవంగా చూడమని కాదు, చెప్పిన విషయంలో ఉన్న సత్యాన్ని చూడగలగాలి అంటున్నారు. అది మనం చెయ్యం. ఎవరో చెప్పారులే, ఎవరో చెప్తారులే అదే రైతు అని మనం ఆధారపడిపోతూ ఉంటాం. కానీ మనకి మనంగా అక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఎందుకంటే మనకు బద్ధకం ఎక్కువ, అంటే అటు వెళ్ళాం, క్యాజువల్ గా తీసుకుంటాం. అదే ఒక వృత్తి అంటే అమ్మో ఎంత ఇంపార్టెంట్ అది చెప్తున్నారు. దీనివల్ల మన జీవితం ఏమో ఏదైతే చాలా ముఖ్యమో మనకి ఆందోళనకి ఆ బయట ఉన్న మత గురువు ఏమి చేయాలి, మనలోంచే మనం అది ప్రతిదాన్ని అంతర్గతంగా అటెన్షన్ తో తీసుకుంటేనే మనం అన్ని కూడా తెలుసుకోగలం, అసలైనటువంటి సత్యాన్ని పొందగలం. కానీ అటువంటిది మనం కోల్పోయాం. అన్ని క్యాజువల్ ఇలా పైపైన చేసేస్తాం, అంతే కేర్లెస్ గా ఉంటాం. అదే అలవాటు చేసుకుంటున్నాం. అర్థమైందా? ఇవాళ అతను చెప్పిన విషయం అంతా ఆ అథారిటీలోంచి మొదలు పెట్టారనమాట. ఏది కూడా మనం సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాం. ఏది ప్రశ్నించుకో, మనకి ఏం అర్థమైంది, అసలు ఏం చెప్తున్నారు అక్కడ, అది వినడం వల్ల నాకు ఏమిటి అవుతుంది అనేది మనం ఆలోచించాం. ఇంకా మన వాళ్ళేమని
వింటే సగం సగం నిద్రపోతూ వింటే నీకు పుణ్యం వచ్చేస్తుంది, అందుకని హరికథల్లో వాళ్ళ శరీరాన్ని పడేస్తారు, వాళ్ళు నిద్రలోకి వెళ్తారు, అందరూ చప్పట్లు కొస్తే ఒకసారి చప్పట్లు కొట్టేస్తారు. ఈ స్థితికి వచ్చాం అసలు. మనం వినడాలన్నీ అలా ఉంటున్నాయి. ఏది సమగ్రంగా తెలుసుకోవాలని తపన లేదు, సత్యం ఏంటని తెలుసుకోవాలనే తపనే లేదు మనకి. ఎక్కడ సీరియస్నెస్ చూపెట్టాలో అక్కడ చూపెట్టలేకపోతున్నాం అన్నారు. అర్థమైందా ఇవాళ విషయం? అర్థం. అర్థం కాని ఏదైనా ఉన్నా లేకపోతే మీకు చెప్పాలంటే చెప్పండి, అర్థమైంది. నారాయణ గారు ఉన్నారేంటి ఇవాళ? నారాయణ గారికి అర్థమైంది? ఉన్నానమ్మా, అర్థమైందమ్మా. సరిగ్గా అది ఏంటంటే మొట్టమొదటంతా ఏంటి చెప్తుంది కదా, అది ఏంటంటే మనం అత్యవసరమైన విషయాల్లో సీరియస్నెస్ ఎక్కడ చూపించట్లేదు. మన జీవితంలో అన్ని క్యాజువల్గా ఉంటామన్నట్టు మనం ఎప్పుడు కూడా సత్యం కోసం ఎంక్వైరీ కూడా అది ఏది చెయ్యం, అంటే సర్ఫేస్ లెవెల్. ఆ బయట ఉన్నటువంటి ఫంక్షన్స్ అంటే పనులకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనమేమో ఇటువంటి సత్యం కోసం తెలుసుకునేటటువంటి ఆ ఎంక్వైరీకి ఇవ్వం. ఇప్పటి నుంచి వీడు రేపు పొద్దున్న ఇంజనీర్ అవుతాడా, వీడు డాక్టర్ అవుతాడా, అందులో మన ఆంధ్ర వాళ్ళకి ఆఫీస్ ఎక్కువ. మరో రకం ప్రొఫెషనే లేనట్టు వాడైనా ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీర్ డాక్టర్ అవ్వాలి, అప్పుడే వాడికి గుర్తింపు, లేకపోతే వాడికి గుర్తింపే లేదన్నమాట. మరి ఈ రెండు ప్రొఫెషన్ తప్ప ప్రపంచంలో మరేం లేనట్టు. అంటే వాటికి ఇచ్చిన ప్రాముఖ్యతని మనం ఏంటంటే ఆ సత్యం తెలుసుకోవడానికి ఏదైనా ఒక గురువు వచ్చి ఏదో చెప్పారు, ఏం చెప్తున్నారు, అందులో ఎంతవరకు ఉంది, అది మనం కూడా అసలు ఆ సత్య తపన అన్నది ఉంటేనే వ్యక్తి ఆ రియల్ ట్రూత్స్ అన్ని తెలుసుకుంటారు. ఆ తపన అన్న డ్రైవ్ ఉంటే అవి వాటంతటవే తెలుసుకుంటాయి. ఆ తపన ఎప్పుడు తెలుస్తాయో వ్యక్తి అప్పుడు విముక్తుడు అవుతాడు. ప్రాక్టికల్ లైఫ్ లో కూడా సత్యం తెలిసింది అనుకోండి, అప్పుడు వేరు. సత్యం తెలియనప్పుడు ఏవేవో అభిప్రాయాల్లో మనం ఉంటాం. సత్యం తెలిస్తే తప్పుడు అభిప్రాయాలన్నీ పక్కన పడిపోతాయి. ఏమైనా మీకు అర్థం అవుతే చెప్తారా, చెప్పగలిగేంత అర్థం కాలేదంటారా? నమస్తే అమ్మా. ఈరోజు మన విద్యా విధానం గురించి చాలా చక్కగా ఉన్న వాస్తవాన్ని, సత్యాన్ని చాలా క్లారిటీగా చెప్పారన్నమాట. కృష్ణమూర్తి గారు చెప్పారు, దానికి మాకు అర్థమయ్యే పరిభాషలో చెప్పారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం, మన దేశంలో కంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా దారుణం అమ్మ. ఈ విద్యా వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే ఈ రోజు ఐఐటి కాలేజీలు కుక్క గొడుగుల్లో వచ్చేసాయి. ఈ రోజు పేరెంట్స్ కూడా ఎలాగంటే ఆ కాలేజ్ కదా ఈ కాలేజ్, ఒక విద్యార్థికి సంవత్సరానికి 1,50,000 అమ్మ. ఈ సంవత్సరం అలాంటి విద్యార్థులు మా దగ్గర ఇద్దరు ఉన్నారు. ఏంటంటే వాడికి ఏమీ రాదు, వాడంటే ఏది ఇంజనీర్ అయిపోవాలో, లేకపోతే ఐఐటీలో ఇంకేదో కొట్టేయాలి, లేదా డాక్టర్ అయిపోవాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఒక డాక్టర్ చదవడానికి 5 కోట్లు అవుతుందమ్మా, మేనేజ్మెంట్ కోట. అంటే కేవలంగా ప్రజలకి ఈ రెండే. ఇంకా చాలా మంది కార్పొరేట్ కాదు, ఇంకా అసలు సత్యం ఏంటంటే వాళ్ళ ప్రొఫెసర్, ఆ లెక్చరర్స్ పెట్టేటువంటి టార్చర్ చాలా మంది వాళ్ళు మెంటల్ గా అప్సెట్ అయిపోవటం, ఈ సిక్ అయిపోవటం, కొంతమంది మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసేసుకున్నటువంటి స్థితి అమ్మ. అంటే వాళ్ళు ఎంత అంటే ఒక యంత్రాల తయారు చేసేస్తున్నారు తప్ప వాళ్ళు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీని ఎవ్వరు చూడట్లేదమ్మా. అంటే ఒక యంత్రం ఎలా ఉందో విద్యార్థులు ఈ రోజు విద్యా వ్యవస్థ మరీ దారుణం. అంటే మన భారతదేశంలో కంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థ చాలా దారుణాతి దారుణంగా ఉంది విద్యా వ్యవస్థ. అంటే కార్పొరేట్లో ఉన్నటువంటి వాడు ఇంకెలా అంటే ఆ వచ్చినటువంటి ఉంటారమ్మ వాళ్ళు, అంటే టీచర్స్ ని కూడా అసలు ఏంటంటే ఆ రిజల్ట్ రాకపోతే అసలు ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు తిట్టినట్టు తిడతారనమాట. ఆ ఏంటి ఈ టీచర్, ఈ లెక్చరర్స్ వెళ్ళి ఆ పిల్లల మీద ఉన్నటువంటి అంతా చూపిస్తారు, చూపించి వాడు మానసికంగా. అందుకంటే
ఒక 1000 మందిలో ఒక 5 సక్సెస్ అవుతారో లేదో మనకు అదే చూపిస్తారు 1000 మందిలో. కానీ అంత మందిలో మానసికంగా సిక్ అయిపోయినటువంటి కొంతమంది ఆత్మహత్యలు చేసేసుకున్నటువంటి వాళ్ళు, అంటే పేరెంట్స్ సైకాలజీ అంటే అలాగే ఉందాం. అంటే ఏంది మా వాడు ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇదే యాతం తప్ప వాడిలో ఉన్న సృజనాత్మకతని, వాళ్ళు ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీని, వాడి టాలెంట్ ని చూడట్లేదమ్మా. ఆ విషయాన్ని కృష్ణమూర్తి గారు చాలా బాగా చెప్పారమ్మా. దాన్ని మీరు మాకు అర్థమయ్యే పరిభాషలో చాలా క్లారిటీ చెప్పారంటే, ముందు మన పేరెంట్స్ సైకాలజీ మారాలమ్మా. మారకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో ఎక్కడెక్కడ ఒరిస్సా నుంచి వస్తారమ్మా చదువుకోవడానికి. సంవత్సరానికి ఒక 2 లక్షలు ఖర్చు పెడతారు, తీవ్ర చూసేసరికి కూడా మేత మీద ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ చాలా కాలేజెస్ అలాగే జరిగింది. ఇలాంటి ఏంటంటే విద్యా వ్యవస్థ అంటే విద్యార్థిలో ఉన్న సృజనాత్మక అంతా కూడా బయటికి పోతున్నాము. అలాగే మనం సత్యం మీద ఉన్నటువంటి తపన అదేనమ్మా. అంటే మనం ఏంటో గాడ్ అంటే మీరు అన్నట్టు గాడ్ అంటే ఏంటో తెలియదు, ఏదో శివుడో లేకపోతే విష్ణు ఏదో అనుకుంటాం. గాడ్ అంటే అనేటువంటి పదానికి నిజంగా మనకేం తెలియదమ్మా. ఏంటంటే ఏదో ఫోటోని చూసి గాడ్ ఎలా ఉన్నాడేమో అనుకుంటాం, లేకపోతే భగవంతుడు అనుకుంటాం. ఆ గాడ్ అంటే తెలియకపోవడం వల్ల ఈరోజు చాలా మంది మతాలు అంటే మా దేవుడు అంటే గొప్ప, మా దేవుడు అంటే గొప్ప అని కొట్టుకు వస్తున్నారు తప్ప అసలు భగవంతుడు ఏంటో తెలిసి ప్రాబ్లం ఉండదమ్మా. అంటే ఏది కూడా సత్యం మీద మనకి తపన, అంటే మన అంతరంగ పరిశీలన అనేది మనం చాలా చేసుకోము. ఎందుకంటే చాలా నెగ్లిజెన్స్ గా చూస్తాం. ఎప్పుడైతే సత్య తపన మనకు ఉందో, మన అంతరంగంలో ఉన్నటువంటి మన అంతరంగంలో ఎప్పుడైతే మనం చూసుకోగలిగామో, డెఫినెట్ గా కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి తత్వం మనకు చాలా కూలంకషంగా అర్థం అవుతుందమ్మా. ఎందుకంటే ఆ సత్య తపన మనకు లేకపోయినా, అంతరంగ పరిశీలన మనకు లేకపోయినా, ఇలాంటి తత్వం అనేది మనకి ఇది మనం వింటున్నాం తప్ప అవగతం కాదమ్మా. అంటే ఇలాంటి విషయాలు అన్న తర్వాత మనకి ఏం రావాలంటే మన అంతరంగ విప్లవం రావాలి. అందుకే గౌతమ బుద్ధుడు ఒక దగ్గర అంటాడు, 1000 మందిని శత్రువులను జయించడం కంటే నీ లోపల ఉన్న 6 శత్రువులను జయించడం చాలా కష్టం అంటాడమ్మా. ఎందుకంటే లోపల ఉన్నటువంటి మన లోపల అంతరంగంలో ఏం జరుగుతుందో వాటి ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకున్నామో, అంతరంగ విమర్శ మనం చేసుకున్నామో, తప్పకుండా అది చాలా బాగా అర్థం అవుతుందమ్మా. చాలా క్లారిటీగా, అంటే ఉన్నది ఉన్నట్టుగా, అంటే అన్ని కోణాల్లోంచి ఆ యథార్థ సత్యాన్ని మాకు బాగా చెప్తున్నారమ్మా. సంతోషం. ఎందుకంటే ఈ రోజు ఇలాంటి విద్యా వ్యవస్థలు అవనివ్వండి, లేకపోతే మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఏదో వింటున్నాం, అలా కాకుండా నిరంతరం ఆ సత్య తపనతో ఎప్పుడైతే మనం ఉన్నామో, డెఫినెట్ గా మనకి ఆ సత్యం అంటే అప్పుడే వాస్తవాన్ని దర్శించగలమమ్మా. ఆ వాస్తవాన్ని ఎప్పుడైతే మనం దర్శించామో అప్పుడే మనలో ఒక రాడికల్ చేంజ్ వస్తుంది తప్ప మామూలుగా చేంజ్ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించిన మీకు సత్కోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. ఓకే, బాగుంది నారాయణ గారు. ఇంకా మిగతా వాళ్ళకి అర్థమైందా నారాయణ గారు చెప్తున్న పాయింట్స్? అర్థమైంది మేడం. అంటే మనిషి అసమగ్రంగా కులంకషంగా లేకుండా పైన ఏదో తెలుసుకుని ఎంత సత్యం వైపు, సత్య శోధన వైపు సరిగ్గా వెళ్లకుండా అవివేకంగా ఉన్నాడు. కానీ అసలు సత్యం వైపు డీప్ గా ఆలోచించే ఫ్రీడమ్ ను ఫ్రీడమ్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఈరోజు ఎక్కువగా సత్య శోధన మనం సరిగ్గా సమగ్రంగా చేయటం లేదనే పాయింట్ ని బాగా విశదీకరించారు. శోధన చేయట్లేదు, మనిషి సత్యాన్ని గురించి కూలంకషంగా ఆలోచనల్లోనే ఉంటున్నాడు కానీ కూలంకషంగా తెలుసుకోలేకపోతున్నాడు. ఆ ఫ్రీడమ్ లేకుండా ఉంటున్నాడు అనేది పాయింట్. తపన లేకుండా ఏదో క్యాజువల్ గా యాటిట్యూడ్ తోనే ఉంటున్నాడు కానీ ఏది మనకు ముఖ్యమో ఆ సత్యం అనే దాన్నే అంత సీరియస్ గా తీసుకోలేదు అనే పాయింట్ ఎక్కువగా ఈ విద్యా విధానం కూడా దానికి మనకి సరైన విద్యా విధానం లేక కూడా అసలు మనిషి ఆ టైపు సత్య శోధన చేయటానికి మనకి అది అనుకూలంగా లేదు అనేది ఒకటి. సత్యం ఒకటే కాదు, సత్యం కోసమే కాదు, ఎక్కడ సీరియస్ గా ఉండాలో అక్కడ సీరియస్నెస్ చూపించడం లేదు. క్యాజువల్ గా పైనే చూస్తున్నారు. అది
అవును. విద్యా విధానం కూడా మనం క్యాజువల్ యాటిట్యూడ్ నే ఇస్తుంది కానీ మనకి డీప్ విద్యా గా విధానం ఫ్యాంక్షనింగ్ ఎక్కువ ప్రాముఖ్యం. వాడు ఏమిటి అవుతాడు, ఇది అవుతాడా, అది అవుతాడా, అదే కానీ అదే ఇంకొక దానికి ఇవ్వట్లేదు. అవును. ఏదో ఒక వృత్తి కోసం దానికే కానీ అసలు మనస్సును అసలు అసలు సృజనాత్మకత ఏంటో అది తెలుసుకునే దాన్ని బహిర్గతం చేసే శక్తిని కూడా ఇచ్చే టైప్ ఆఫ్ విధానం లేదు. దానివల్ల ఈ సత్య శోధన అనేది ఎలా చేయాలి, అసలు ఏంటి దాన్ని డీప్ గా ఆలోచించే శక్తి కూడా కోల్పోతున్నారు. అది ఆ విషయాలే ఇవాళ ఎక్కువగా సత్య శోధన అనేది అసలు ఎలా చేయాలి అనేది మనం సమగ్రంగా చేయలేకపోతున్నాం అనే విషయం బాగా అర్థమైంది. సత్య శోధనే కాదు, ఏది కూడా సీరియస్ గా శ్రద్ధగా తీసుకోవడం అనేది లేదు. ఉమ్, అవును. ఒక కెరియర్ తప్ప. అవును. థ్యాంక్స్ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. హలో, చెప్పండి. నమస్తే అమ్మా. బాగా అర్థమైందమ్మా ఈరోజు కృష్ణమూర్తి గారి తత్వంలో ప్రతి విషయాన్ని సత్యం ఏంటి, దాంట్లో ఉన్న సత్యం ఏంటి అని తెలుసుకోకుండా మనము బ్రతుకుతున్నామా. మానవులందరం అట్లానే ఉన్నాం. ఇప్పుడు ఎలా అంటే ఈ మతాలు, నాకు తెలిసి అథారిటీ అంటే ఒక విధంగా పెత్తనము అని కొంతవరకు మనం చెప్పుకోవచ్చమ్మా. ఈ రాజకీయాలు ఏంటి, చదువులు ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, మన వ్యవస్థ ఏంటి, అన్నిట్లో ఒక మూసలో వెళ్ళిపోతూ ఉన్నాం. అంతేగాని ఇప్పుడు ఈ చదువుకుంటే ఎంతసేపు ఈ డబ్బులు, అదే అంటే ఎక్కువ డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నాము. ఇవి చదివితేనే వాళ్ళు బాగా సంపాదించగలుగుతారు, ఇంజనీరు, డాక్టర్లు అలా అంటున్నారే కానీ పిల్లల్లో ఉన్న ఒక టాలెంట్, అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోకుండా ఈ వ్యవస్థలో మిగతా వాళ్ళని చూసి ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా అందరం దాని వెనక ఉన్న అసలైన సత్యం ఏంటి, ఇప్పుడు ఈ చదివించడం వల్ల, ఈ ఎడ్యుకేషన్ ఇది చేయించడం వలన ఈ పిల్లలకి ఎంతవరకు ఉపయోగం, జీవితంలో వీళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రతి విషయాన్ని, అంటే ఏ సబ్జెక్ట్ అయినా కానీ దాన్ని మనం కూలంకషంగా దానిలో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోతుందమ్మా. వ్యవస్థ కానీ మనుషులం కానీ ప్రతి ఒక్కరం కూడా అదే నడుస్తున్నాం. ఏదో నలుగురు ఏం చేస్తే ఏది చెప్తే దానికి ఫాలో అయిపోతున్నాం. అంతేగాని ఇప్పుడు వాళ్ళు చేసింది మనం చెయ్యాలా అనేది ఒక క్వశ్చన్ మనం వేసుకుని దీనిలో ఎంతవరకు అది సత్యం ఉంది అనేది తెలుసుకుంటే మనము కొంతవరకు చేంజ్ వస్తుందని నా ఉద్దేశం. ప్రతి విషయాన్ని మనం ఇప్పుడు నారాయణరావు గారు చక్కగా చెప్పారు. ఎంతసేపు ఒక తల్లిదండ్రులు ఏంటి, వ్యవస్థ ఏంటి, ఇవంతా కూడా పిల్లల్ని ఒక క్రమశిక్షణలో ఎలా వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ పద్ధతిలో వాళ్ళని స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంటుందమ్మా వ్యవస్థ. హలో, అంటే మీరు కొంచెం మార్చారు. ఏ సబ్జెక్టు ముఖ్యం అవ్వట్లేదు అక్కడ. అది అంటే సత్యకథన అన్నది, అంటే సత్యం అనే దానికి ఒక అంతర్గతంగా అది బ్లెస్సింగ్ అన్నమాట. అంటే మూలం ఏంటి అనే దాని వైపు అది ఉన్నప్పుడు మనం సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు స్వేచ్ఛను పొందుతారు అంటున్నారు. తర్వాత ప్రొఫెషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దానికి ఇచ్చిన అంటే పనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దాన్ని మన విచారణకి దానికి ఇవ్వం. మనమే ఇవ్వం కనుక పిల్లలకి అది నేర్పట్లేదు. విచారణ అనేది చాలా ముఖ్యమైన విషయం అని. అలాగే ఎవరు ఏం చెప్పినా కూడా మనం దాని లోపల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంత టోటల్ అటెన్షన్తో, అలాగే ప్రకృతి చెట్టుని కానీ మొత్తం అటెన్షన్తో చూడటం మనకి చేత కావట్లేదు. గత జ్ఞాపకాలు, గత జ్ఞానంతో అన్ని చూస్తాం. ఒకరిని వినడము అలాగే వింటాం.
మనకున్న అభిప్రాయాలతో వింటాం. అది అంటే మనం టోటల్ అటెన్షన్ పెట్టి సీరియస్ గా తెలుసుకోవడం అన్నదానికి మనం తెలియదు. అంటే అన్ని అలా పై లెవెల్లోనే. అందుకే మనం ఏది కూడా గట్టిగా అడిగితే ఎవరో మనకు చెప్తారులే, ఎవరో చూపిస్తారులే అనుకుంటాం. అంతేగాని మనకుగా ప్రయత్నాలు చెయ్యం. అవునమ్మా, కరెక్ట్ గా చెప్పారు. నాకు కొద్దిగా చెప్పటం తెలియలేదు, కానీ మీరు నేను అనుకున్న విషయాన్ని మీరు చక్కగా చెప్పారమ్మా. చాలా సంతోషం, చాలా క్లారిటీ ఉంది. అందుకని ప్రతి పని చేసేటప్పుడు మనము ఎవరికైనా చెప్పేటప్పుడైనా మనం చేసేటప్పుడైనా దానిలో ఉన్న సత్యాన్ని, దానివల్ల మనకి ఏంటి అనేది ఒక క్వశ్చన్ వేసుకుని మనం ముందుకు నడవగలిగితే చాలా బాగుంటుందమ్మా. చాలా సంతోషం, ధన్యవాదాలు. తర్వాత నమస్తే మేడం గారు. హలో, చెప్పండి. నమస్తే అండి. ఇవాళ చెప్పిన విషయాలన్నీ కూడా చాలా బాగా అర్థమయ్యాయండి. విద్యా విధానం అయితేనేంటి, ఒక మతపరమైనటువంటి విషయాల్లో అయితేనేంటి, ఎందులో అయినా సరే ప్రతి దానికి కూడా ఒక ఎంక్వైరీ అనేటువంటిది కావాలి. ఇక్కడ ఎంక్వైరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ దీని గురించి చాలా బాగా చెప్పారు. మతపరమైనటువంటి విషయాల్లో ఎంక్వైరీ అనేటువంటిది అసలు ఎక్కడ కూడా ఎవరిని కూడా అడగటం లేదు, ప్రశ్నించడం లేదు. ఒకవేళ ప్రశ్నించిన మనం ఉండకూడదు, మనలో లేదా దాన్ని తీసుకోవాలి. ఎవరో వాళ్ళు వినేద్దాం అది కాదు. మనం కూడా తెలుసుకోవాలన్న తపనతో ఇస్తే, అంటే మనం ఇతరుల మీద ఆధారపడడానికి అలవాటు అయిపోతున్నాం అంటున్నారు. వాళ్ళు ఎవరో చెప్తారు, అదే అథారిటీగా తీసుకుందాం. అలా అంటే ఏ క్షణానికి ఆ క్షణానికి ఏంటంటే ఎప్పుడూ కూడా ఫ్రెష్ గా ఉండాలి, నిత్య నూతన విధంగా ఆలోచించేటట్టుగా ఉండాలి తప్ప, అలాగే ఉంటేనే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోగలం. అంతేకాకుండా ఈ సత్య తపన అనేటువంటిది ఉండాలి. దాని గురించి ప్రయత్నం చేయాలి. ఏదో ఎవరో చెప్పేస్తున్నారు దాన్నే నమ్మేద్దాం కాకుండా అసలు ఎందుకు చెప్తున్నారు ఈ విషయం, అసలు ఈ విషయం ఏంటి, మనకి ఏం తెలుస్తోంది, దీని గురించి నిరంతరం కూడా తెలుసుకుంటూ ఉంటే ఆ తపన అనేటువంటిది ఉంటేనే ఏ విషయాన్నైనా కూడా గ్రహించగలమండి. తర్వాత ఈ శ్రద్ధాభక్తి అనేటువంటిది సీరియస్ గా తీసుకోవటం లేదు ఎవరును. ఏదో చెప్పేస్తున్నాం వినేస్తున్నాం అని కాకుండా దేన్నైతే మనం శ్రద్ధగా వింటున్నామో దాన్ని కూడా ప్రతి దాన్ని కూడా తెలుసుకోవాలి. ఏంటి ఈ శ్రద్ధ అంటే ఏంటి, ఈ చెప్పిన విషయాల్ని ఇలా చెప్పారు, ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మనకి ఏంటి అర్థమైనదనే విషయాన్ని కూడా మనం సీరియస్ గా తీసుకుని వింటేనే, బాగా అవగాహన చేసుకుంటేనే ప్రతి విషయం కూడా బాగా అర్థమవుతుందండి. ఈ విషయాలన్నీ కూడా నాకు చాలా బాగా అర్థమయ్యాయండి. తర్వాత ఏంటి, విద్యా విధానం చాలా ఘోరంగా ఉన్నదండి. విద్యా విధానం ప్రతి ఒక్కరిని ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు డాక్టర్ చేసేయాలి, లాయర్ చేసేయాలి, ఇంజనీర్ చేసేయాలి అనేటువంటి ఇదే ఉంటుంది తప్ప పిల్లలకి మిగతా విషయాలు అనేటువంటిది ఆ డబ్బుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అంతా కూడా వాళ్ళు డబ్బులు సంపాదించాలి, ఏదో ఆస్తులు ఇంతేనండి. అంతేగాని నిజమైనటువంటి విషయాలు అనేటువంటి వాళ్ళకి తెలియకుండా అవుతుందండి. ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా అర్థమయ్యింది. నమస్తే అండి, ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడతారా? లక్ష్మి, మనిషి పుట్టినప్పుడు కొంత ప్రారంధంతో పుడతారు అంటారు. ఆ ప్రారంధం అంటారు కదా, అది నిజమే కదా. ఆ ప్రారంధంతో తనకి కొన్ని లక్షణాలు ఉంటాయి మనిషికి. కృష్ణమూర్తి గారు అదేది చెప్పలేదు ఏంటంటే, దీని నుంచి వచ్చిన నాకు క్వశ్చన్, ఆయన చేశారు లేదన్నది కాదు, రెండు నేను కంబైన్ చేస్తున్నాను. కొన్ని లక్షణాలతో పుడతారు అయితే మనమేమో ఒక ఇమేజ్, ఫాల్స్ ఇమేజ్ ఉంటుంది ప్రతి మనిషి మీద, ప్రతి మనిషి గురించి. అయితే ఆ ఫాల్స్ ఇమేజ్ అంటున్నారు సరే, మరి ఆ లక్షణాలు అన్నవి అది ఫాల్సా?
వాళ్ళలో లక్షణాలు ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు ఏదో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనుకో, ఎవరిదైనా సరే ఫాల్స్ లక్షణాలు, ఫాల్స్ ఇమేజ్ అంటున్నారు రెండు. మరి ఫాల్స్ ఇమేజ్ ఎలా అవుతుంది? వాళ్ళ లక్షణాలు మన కదా మనం మనలో మనం అనుకుంటున్నాము. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక రోజు ఎప్పుడో నువ్వు రఫ్గా మాట్లాడావు, ఈసారి అది రఫ్గానే మాట్లాడుతుందని నా మనసులో పెట్టుకోవడం అది ఇమేజ్ కదా. ఆ రోజు నువ్వు మాట్లాడతావు, మరో క్షణంలో నువ్వు వేరేగా ఉంటావు. నేను పాత నిన్ను జ్ఞాపకాలతో చూస్తూ ఉంటాను, నా ఇమేజ్ నిన్ను సృష్టించుకుని. అది నిజమా? అప్పుడు ఎప్పుడో ప్రవర్తించిన తీరే నా అలాగ నేను దృష్టిలో పెట్టుకుని ఈవిడ కేర్లెస్, ఎవరిని పట్టించుకోదు, ఏదో ఉదాహరణ నేను చెప్తున్నాను, ఏవేవో పెట్టుకుంటాం, వాటితోటి నిన్ను చూద్దాం. అది ఎంత రైతు? అది ఇమేజ్, ఊహాత్మక చిత్రం. నువ్వు అలా ఎప్పుడు అందరూ అలా ఉండదు, ఆ క్షణానికి ఉన్నది ఆ పరిస్థితిలో ఏదో ఏదో నేను అడుగుతున్నది అది కరెక్ట్ గాను. కొంతమంది మనం అది కరెక్టే, మనం రాంగ్. ఒక రోజు ఏదో ఒక టైంకి ఒకటి కాఫీ తాగుతుంటే రోజు అదే టైంకి ఒకటి కాఫీ తాగుతాడు అనుకోవడం, అలాగే అతను చెప్తున్నారు రఫ్ గా మాట్లాడుతున్నారు అనుకోవడం, ఇదంతాను ఉన్నది రాంగ్ ఇమేజ్, కరెక్టే. అయితే మరి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, వాళ్ళ ప్రారంభం వల్ల వచ్చిన కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, అవి 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 కూడా అవి కూడా రాంగ్ ఇమేజ్, ఫాల్స్ ఇమేజ్ లోకి వెళ్తాయా? లక్షణాలు నువ్వేమి ఏంటి స్టాటికా? అవి మనం మార్చుకోలేమా? ఆ లక్షణాల వల్లే మనం అవతల మనిషిలో ఉన్న ఇమేజ్ నేను చెప్తున్నది. ఇప్పుడు ఏదో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము, శ్రేష్ఠ ఎగ్జాంపుల్. వాడు ఎప్పుడు కోపంగా లేకపోతే ముఠముఠలాడుతూ ఉంటాడు. అది నేనేమో ఒక 40 ఏళ్ల పాటు చూశాను. అయితే ఇప్పుడు అది ఫాల్స్ ఇమేజ్ ఎలా అవుతుంది? అంటే రిపీటెడ్ గా జరిగితే ఫాల్స్ ఇమేజ్ అవదా? అతనిలో కూడా మనం ఒక న్యూ వేలో చూస్తే దెర్ ఇస్ సంథింగ్ గుడ్ ఇన్సైడ్ హిమ్ అని మనం చూడలేకపోతున్నామే. నువ్వు రిపీటెడ్ గా ఏదో ఖండిస్తూ హేతువాదంతో మాట్లాడితే ఈ శారద హేతువాదం అంటే ఎంత రైతు? సంపద నీకు అదర్ యాంగిల్ ఉన్నది అని మేము తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తికి అలా మనం లాస్ట్ లో నిన్న అరిచేది వాళ్ళు అరిచేది అలా కాకుండా మనం ఒక కొత్త వేలో కూడా చూడొచ్చు కదా. ఆ జ్ఞాపకాలతో కాకుండా ఇంకొక యాంగిల్ కనిపిస్తూనే ఉంటుంది మనం చూస్తే. ఒకటి. రెండవది ప్రారంభం అంటున్నాం, ప్రారంభం స్టాటిక్ కాదు. ఆ ప్రారంభ కర్మ వల్ల వచ్చినటువంటి మన ఇంటెన్షన్స్ లో మనం మార్పు ఈ జన్మలో తెచ్చుకుంటున్నాం కదా. ప్రారంభ కర్మలో నాకు దొంగతనం చేయాలని ఉందనుకో, సో ఐ కెన్ విత్ మై నాలెడ్జ్ దాన్ని నేను మార్చుకోగలుగుతాను. సో ఇది స్టాటిక్ కాదే. అది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రారంభ అండ్ ప్రజెంట్ నేను ఉన్నాను. ఆ నేనున్న దగ్గర నుంచే ఆయన ప్రొసీడే మాట్లాడుతున్నారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ నౌ ఐ యామ్. ఇప్పటి నుంచి నేను ఎలా చూస్తున్నా, ఇక్కడ ఈ క్షణంలోనే మనం మార్చుకోవాలి. అవన్నీ అయిపోయినట్టు పాస్ట్ మన చేతిలో లేదు. ప్రెసెంట్ ఇస్ దేర్, ఫ్యూచర్ ఇస్ నాట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇక్కడ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ అదర్ పర్సన్ కాదు, మన తాలూకు మన ఫాల్స్ ఇమేజ్ గురించి మాట్లాడుకుంటున్నామా? అది రాంగే కదా. మన అభిప్రాయాలతో మనం అన్ని చూసుకుంటాం. జనరల్ గా మనకి మన పట్ల ఉన్నట్టుగా ఇతర పట్ల కూడా ఉంటుంది ఒక ఇమేజ్. అయితే మన కోసం కూడా మనకున్న ఇమేజ్ రైట్ కాదు. మనం ఊహించుకున్న దానికి మన యాక్చువాలిటీకి బోల్డ్ తేడా ఉంటుంది. అందుకే కదా మనుషులు సంఘర్షణకి లోనవుతున్నారు. యాక్చువాలిటీకి వచ్చేసరికల్లా వాళ్ళు ఊహించుకున్న లక్షణాలు ఉండట్లేదు. ఊహలో చాలా ఐడియల్ గా, యాక్చువాలిటీలో చాలా బలహీనతలు ఉంటాయి. సో ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారంటే యాక్చువాలిటీని టోటాలిటీతో చూడడం వల్ల ఒక్కొక్కటి పోతాయని చెప్తున్నారు. విత్ టోటల్ అటెన్షన్. సో మనకి ఇక్కడ అతను మొదలుపెట్టింది ఎప్పుడు కూడా ప్రెసెంట్ లో ఏం చేయడం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ ద పాస్ట్ నౌ ఐ యామ్. ఇప్పుడు నేను అనే దగ్గరే మనం మొదలవ్వాలి. బికాస్ దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. అంటే నౌ పాత యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ ద పాస్ట్ నేను ఇప్పుడు ఉన్నాను కదా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అన్న దగ్గరే మన లైఫ్ అంతా ఉంది. పాస్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్.
ఇప్పుడు నేను ఏం చేయడం అనే దగ్గరే నాకు మౌల్డ్ చేసుకోవడం, అది కృష్ణమూర్తి గారు మొదలెట్టింది కూడా. To result of the past, whatever the reason, the other person whom we deal, either family members or friends, they are with some, they are there with the about their due to their experiences, past experiences. So how to deal with that person when they are in that past experience, they are consistent in their so-called negatives. మనకు పాజిటివిటీ ఉంటే చాలు కదా. ఇప్పుడు ఉన్నారు లేదండి, అప్పుడు మనం ఏంటంటే మనం హౌ టు డీల్ అనే దానికి అక్కడ ఏమైనా మనం ఇది అని ఆశించి చేస్తే కదా, వాళ్ళని ఏదో మార్చేయాలని అనుకో. How come that will be the false image? They are there with their consistent past experience, they are like this. Now the changing is, that is their ones, that is not mine. I know that I have to change, then I will change whenever that awareness comes. But the other person, when he is that, how come that will become false image? ఒక జాగ్రత్తగా నేను ఇక్కడ కొంచెం అటెన్షన్ అవసరం. అది మన మనసులో ఉంది, ఆ వ్యక్తి ఇలా ఉన్నారనేది మన మనసులో ఉంది. ప్రపంచం అంతా ఇలా ఉందని ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఒక ప్రపంచం. సో ద వరల్డ్ ఇలాగే ఉందని చెప్పడానికి లేదు, నా మైండ్ లో ఆ వరల్డ్ అలా ఉంది అనే విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు మనకి ఇప్పుడు కృష్ణమూర్తి గారి టీచింగ్ అర్థం కావాలంటే ఇక్కడ పాస్ట్ అని కాదు, ఇక్కడ ఏంటంటే కనిపిస్తున్న దానికి మనమే మూలం, మన ఆలోచనల్లో అలా ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇన్ మై మైండ్ ఐ థింక్ లైక్ దిస్, దిస్ ఈస్ ట్రూత్ అంటాం బికాస్ ఆఫ్ అవర్ డామినేషన్ ఆర్ ఈగో. అది ట్రూత్ ఎలాగా, నా మైండ్ లో అలా ఉంది, ఇంకొకరి మైండ్ లో అలా ఉండదు. అర్థమైందా ఈ పాయింట్? లేదు లక్ష్మి, నేను చెప్తున్నది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనుకో, ఫ్యామిలీ మెంబర్స్ ఒకే ఒక 10 మంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందులో 9 ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, అందులో ఒక 10 మందిలో 9 మందికి ఆ 10వ మనిషి ఎప్పుడూ ఒకలాగే కనిపిస్తాడు. Then how that will become false image? అంటే 10 మందికి కనిపిస్తే అది రైటా? ఇక్కడ మనం ఎక్కడి వరకు వచ్చామంటే మనం ఇంటర్నల్ గా మనకి ఏది కనిపిస్తుంది, నా భావాలు నాకు కనిపిస్తున్నాయి, అవునా? అక్కడ మెజారిటీ మెయిన్ కాదు, నా భావనలో నేను చూస్తున్నాను అన్నది మనం తెలుసుకోవాలి. యు ఆర్ ద వరల్డ్ అంటారు, అంటే నాకు ఈ వరల్డ్ ఇలా కనిపిస్తున్నారు అన్న పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అఫ్కోర్స్ ఇప్పుడు నువ్వు చూసే దృక్పథం అంటే ఆ పాయింట్ నువ్వు క్యాచ్ చేయట్లేదు, అంటే వాళ్ళు సెన్సెస్ తోటి వాటితోటి గమనించిందే వాళ్ళ, అంతకంటే లోతు లేరా, అది మనం చూడాలి. నువ్వు ఇది చాలా సర్ఫేస్ లెవెల్లో చూస్తున్నావు, టువర్డ్ వన్ దే ఆర్ షౌటింగ్ ఆర్ దిస్, బట్ బియాండ్ దట్ అదంతా నా మైండ్ దాన్ని క్యాచ్ చేసి ఒక ఇమేజ్ రూపంలో పెట్టుకుంది, నా మైండ్ పెట్టుకున్నట్టు వాళ్ళ మైండ్లో పెట్టుకుంది, అది రియల్ కాదు. బియాండ్ దట్, ఇప్పుడు నేను నిన్ను చూసినట్టుగా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఈ శారద ఎప్పుడు కూడా ఇలా మాట్లాడుతుంది అని అందరూ ఫీల్ అవుతారు అనుకో, అది రైటా? 100 మంది ఫీల్ అవుతే అది రైటా? అది ఎలాగవుతుంది? ఇదేమి డెమోక్రసీవా ఏంటి? బియాండ్ దట్ మనం వెళ్ళట్లేదు, మన మైండ్ లో ఇంప్రెషన్ మనం చూస్తున్నాం, దట్ ఈస్ నాట్ ట్రూత్. అయినా ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ పై నుంచి ఉన్న వాటికంటే ఇంటర్నల్ గా మూలానికి వెళ్తున్నాం అన్నింటిలోని. కృష్ణమూర్తి గారు ఏం చేస్తారంటే అవుట్ సైడ్ సిచ్యువేషన్ నుంచి ఇన్సైడ్ ట్రూత్ తీసుకెళ్తారు. యాంగర్ తీసుకో, అబ్జర్వ్ యువర్ యాంగర్ వితౌట్ థాట్ అంటున్నారు. వెన్ యూ అబ్జర్వ్ యువర్ యాంగర్ వితౌట్ థాట్ యూ విల్ గో టు యువర్ రియల్ నేచర్. సో అవుట్ సైడ్ సిచ్యువేషన్ నుంచి మన రియల్ నేచర్కి వెళ్తున్నాం, డే టు డే లైఫ్ లోనే జీవిస్తూ. అది అక్కడ జరుగుతున్న ప్రయత్నం.
ఇక్కడ ఏంటంటే అదర్స్ ఇలా ఉన్నారన్నది మన మైండ్, అది మనం అర్థం చేస్తే. నీ మైండ్ లాగా ఓ 100 మంది మైండ్ కూడా ఉండొచ్చు, బట్ దాట్ ఈస్ నాట్ ట్రూ. దే ఆర్ నాట్ దాట్ అట్ దట్ మినిట్ దే ఆర్ దేర్ ఆర్ సో. బట్ అదే వాళ్ళు అని చెప్పడానికి లేదు. ఒక వ్యక్తిని వాళ్ళు అరిచే అరుపులే వాళ్ళ, మనం ఎలా అయితే మనకెన్నో ఉన్నాయో వాళ్ళకి ఉంటుంది. దే నీడ్ ఎఫెక్షన్, దే నీడ్ లవ్, దే హ్యావ్ ఎఫెక్షన్. అలా అందరి ఇంటర్నల్ ఒకటే. సమ్ పీపుల్ మే షౌట్, సమ్ పీపుల్ మే క్రై, బట్ ఇంటర్నల్లీ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఈక్వల్. నేను అడుగుతున్న డిఫరెన్స్ ఇంకా అదేను. ఫాల్స్ ఇమేజ్ ఎలాగైంది? సమ్ పీపుల్ విల్ షౌట్, సమ్ పీపుల్ విల్ ట్రై టు rob or whatever, all the whatever the negatives I can put 100. So then it will, how it will become a false image? See, that basically we know that everybody wants love, everybody nature is love, yes, but by their past karmas, then they do differently, they act differently, they show differently. Then where from this false image thing has come? అయితే ఈ కాన్షియస్నెస్ లో నువ్వు ఇది నా మైండ్దే రైట్ అనుకుంటే, మైండ్ చెప్పిన ఇమేజే రైట్ అనుకుంటే నువ్వు చూస్తే దట్ ఈస్ నాట్ ద థింగ్. మరి నీకు అర్థం అవ్వదు. నువ్వు మైండ్ కావాలకి వెళ్ళాలి, మైండ్ థాట్కి అవతలకి వెళ్ళి. థాట్ తోటి పట్టుకున్నది కాదు. ద ఇమేజ్ ఇస్ మేడప్ ఆఫ్ థాట్. నీ థాటే కాదు, 100 మంది థాటే కాదు, ఏదైతే ఉంటుంది డెమోక్రసీ పనికిరాదు. థాట్ కాదు అక్కడ, గో బియాండ్ దట్. ఆ థాట్ తో వచ్చిందంతా ఇమేజ్. ఓకే లక్ష్మి. ఓకే, వాళ్ళకి ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.